సో లాస్ట్ క్లాస్ మనం ఏం చెప్పుకున్నామంటే రిలేషన్షిప్స్ ఎలా వర్క్ అవుతాయో లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. ఒకసారి సింపుల్ రీక్యాప్ ఇస్తాను. సో మనం ఏమనుకున్నాం, ఓకే, సో ఒక బిజినెస్ రన్ చేసేటప్పుడు వాళ్ళ మేనేజర్ కానీ వాళ్ళ CEO కానీ ఒక రిక్వైర్మెంట్ ఎలాగా డిజైన్ చేసుకుంటారు అంటే, నాకు ఒక సర్టైన్ పర్టికులర్ డేటా అంతా ఒక చోట స్టోర్ అవ్వాలి అని వాళ్ళు పెట్టుకుంటారు. సో అలాంటప్పుడు మనలాంటి సేల్స్ ఫోర్స్ అడ్మిన్స్కి కానీ డెవలపర్స్ కానీ హైర్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే, నా డేటా అంతా ఒక చోట ఉండాలి అని చెప్తే, అప్పుడు మనలాంటి డెవలపర్స్ ఏం చేస్తారంటే డేటా అంతా నీట్గా ప్లేస్ చేస్తారనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఒక కైండ్ ఆఫ్ డేటా అంతా మనం ఇక్కడ ఏం చేస్తాం, ఒక ఆబ్జెక్ట్లో స్టోర్ చేసుకుంటాం. సో ఇంకొక కైండ్ ఆఫ్ డేటా అంతా ఇంకొక ఆబ్జెక్ట్లో స్టోర్ చేసుకుంటాం. అట్లా పర్టికులర్ కైండ్ ఆఫ్ డేటా అంతా ఒక్కొక్క ఆబ్జెక్ట్లో స్టోర్ చేసుకుంటా మనం మేనేజ్ చేస్తాం అనమాట. అలా చేసుకొని ఒక్కొక్క ఆబ్జెక్ట్కి రిలేషన్షిప్ పెట్టుకుంటాం. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు కస్టమర్స్ అన్నాం, మనకు వచ్చే కస్టమర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ డేటా అంతా ఒక ఆబ్జెక్ట్లో పెట్టుకున్నాం. సో మనం ఇంకేం ప్రొవైడ్ చేస్తాం, వెహికల్స్ ఇస్తాం కాబట్టి ఆ వెహికల్స్ డేటా అంతా ఒక చోట స్టోర్ చేసుకుంటాం, వాడు ఇచ్చేటివి. ఓకేనా? ఇంకొక చోట అంతా సర్వీస్ బుక్స్ అనమాట. అంటే ఒక్కొక్క వెహికల్కి ఏమేమి సర్వీస్ ఇప్పిస్తా ఉన్నాము, ఏ కస్టమర్ ఏమేమి తీసుకున్నాడు, ఇవంతా మనం రిలేషన్షిప్ పెట్టుకోవాలి కాబట్టి మనం సపరేట్ ఆబ్జెక్ట్స్లో ఇవంతా స్టోర్ చేసుకున్నాం. చూడండి, సర్వీస్ బుక్స్లో కూడా సపరేట్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఖాళీగా ఉంది, ఏం లేదు. ఇప్పుడు కస్టమర్స్కి, వెహికల్స్కి, సర్వీస్ బుక్స్కి ఎలా రిలేషన్షిప్ పెట్టుకుంటాం మనం. సో బేసిక్గా ఏంటి, మనకు 2 టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉంటాయని చెప్పా. ఏంటది, ఒకటి లుకప్ రిలేషన్షిప్ అంటాం, ఇంకొకటి మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అంటాం. సో లుకప్ అంటే అర్థం ఏంటి, మనం ఆ వర్డ్లోనే ఉంది. లుకప్ అంటే ఒకదాని నుంచి ఇంకొక దాన్ని చూస్తున్నాం అనేసి. ఓకేనా? అంటే అప్పుడు జస్ట్ చూస్తున్నాము, అప్పుడు ఏమవుతుంది, ఇది అది వదిలేసేయండి. ఇప్పుడు నేనేమన్నా ఇదొక ఆబ్జెక్ట్ రెండింటికి రిలేషన్షిప్ పెట్టాలని చెప్పాను కదా. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ కస్టమరే కదా, తర్వాత వెహికల్స్. కస్టమర్ లేకపోతే వెహికల్స్ కొనరు. సో మెయిన్ ప్రయారిటీ కస్టమర్స్ ఉంటేనే వెహికల్స్ని కొంటారనమాట. అప్పుడు వీడు పేరెంట్ అనుకోండి. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, పేరెంట్ చైల్డ్ ఉంటారు కదా, ఇద్దరికి రిలేషన్షిప్ అనేది ఉంటుంది. ఒక పేరెంట్కి చైల్డ్కి ఏం రిలేషన్షిప్, తన సన్ అనో లేకుంటే డాటర్ అనో అట్లా. సో ఈ కస్టమర్స్ పేరెంట్ అనుకుంటే ఈ వెహికల్స్ అనేది చిల్డ్రన్ అనుకున్నాం. సో ఒక కస్టమరు ఎన్ని వెహికల్స్ అయినా కొనే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు పేరెంట్, ఇది చైల్డ్ అనుకుందాం. ఓకేనా? ఈ రిలేషన్షిప్ ఎలా వర్క్ అవుతుందంటే, మనం ఇందులో నుంచి ఇందులోకి చూస్తున్నాం అనుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఒక కస్టమర్ ఉన్నాడు, ఈ అమర్నాథ్ అనే కస్టమర్ ఉన్నాడు. ఇతను ఒక వెహికల్ తీసుకున్నాడు. ఏం వెహికల్ తీసుకున్నాడు, ఈ వెహికల్లోకి వచ్చి మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్లో చూద్దాం, సఫారీ అనే వెహికల్ తీసుకున్నాడు అనమాట. ఓకేనా? ఈ వెహికల్స్ అన్నీ నేను ప్రొవైడ్ చేసేది, అంటే ఒక కంపెనీ ప్రొవైడ్ చేసేది, ఒక బిజినెస్లో నేను సేల్ చేస్తున్నా ఇవన్నీ. సో ఈ ఒక సఫారీ వెహికల్ని నేను ఒక కస్టమర్కి అమ్మేశాను అనుకోండి. సో వీడు మళ్ళీ అయినా తెప్పించుకుంటాడు కదా వెహికల్స్, తెప్పించుకోకుండా ఉన్నాడు, అవి మళ్ళీ సేల్ చేస్తూనే ఉంటాడు కస్టమర్, డిఫరెంట్ కస్టమర్స్కి కొత్త వెహికల్స్. ఇదే సఫారీ అనే వెహికలే ఎక్కువ తెప్పించుకుంటూ ఉంటాడు. సో ఇది పేరెంట్ అన్నాం, ఇది చైల్డ్ అన్నాం. సో ఇన్ కేస్ నేను ఈ కస్టమర్ నాకు అవసరం లేదు, డిలీట్ చేసేస్తా ఉన్నా, నాకు రికార్డ్ లేదు, ఇతనుకో ఇంకా వీటితో బిజినెస్ చేయను నేను అనేసి డిలీట్ చేసేస్తా. అట్లని చెప్పేసి ఇతను కొన్న కార్లని మనం తీసేసేయలేదు కదా. ఆ కార్ పోతే మళ్ళీ అలా కార్ని నేను ఇంకోటి ప్రొవైడ్ చేస్తా జనాలకి. సో లుకప్ రిలేషన్షిప్ ఎలా వర్క్ అవుతుందంటే, ఒకవేళ కస్టమర్ లేకపోయినా కూడా వెహికల్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? అది లుకప్ రిలేషన్షిప్ అంటాం మనం. ఇదే ఎగ్జాంపుల్, ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క వెహికల్కి సర్వీస్ బుక్స్ అనేవి ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు వెహికల్ తీసుకున్న తర్వాత ఇయర్లీ కానీ మంత్లీ కానీ సర్వీస్ చేయిస్తూ ఉంటాం. ఒక వెహికల్కి సంబంధించిన సర్వీస్ బుక్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆ వెహికల్ తీసేస్తే ఆ సర్వీస్ బుక్తో ఏం పని ఇంకా, అంతే కదా. ఆ సర్వీస్ హిస్టరీ అంతా అవసరం లేదు వాడికి, ఇంకా వెహికలే తీసేసిన తర్వాత. సో అప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇది పేరెంట్ అనుకోండి, వెహికలే మెయిన్, వెహికల్ ఉంటేనే సర్వీస్ చేయగలం మనం దీనికి. సో ఇది పేరెంట్, ఇది చైల్డ్ అనుకోండి. దీని రిలేషన్షిప్ అంటే ఏంటంటే, నెక్స్ట్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అంటాం. ఇది రాసుకోండి, మీకు బాగా గుర్తుండాలంటే.
ఫస్ట్ రిలేషన్షిప్ ఏంటి, లుకప్ రిలేషన్షిప్. నెక్స్ట్ ఇంకో రిలేషన్షిప్ ఏంటంటే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అనమాట. సో మనం ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు కస్టమరు సర్వీస్ బుక్ పెట్టుకోవచ్చు, వెహికల్ కస్టమర్ పెట్టుకోవచ్చు, వెహికల్స్ సర్వీస్ బుక్ ఎలాగైనా కూడా మనం చేసుకోలే. మనం ఏం చేయాలంటే దాన్ని అనలైజ్ చేసేలాగా ఉండాలన్నమాట. ఏం చెప్తున్నాం మనం, ఎలా డిజైన్ చేస్తున్నాం మనం ఒక బిజినెస్ మోడల్ని అనేసి. సో వెహికల్ ఉంటేనే సర్వీస్ బుక్ ఉంటుంది, వెహికల్ లేకపోతే సర్వీస్ బుక్ ఉండదు అసలు. సో ఇది పేరెంట్ చైల్డ్ అనుకుంటే, పేరెంట్ లేకపోతే చైల్డ్ అనేవాడు ఉండడు. బట్ ఇక్కడ లుకప్లో అలా ఉండదు, పేరెంట్ లేకపోయినా కూడా చైల్డ్ అనేవాడు ఉంటాడు. ఇవి 2 టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్. ఓకే, అర్థమైంది కదా. ఒక ఎగ్జాంపుల్ చేసి చూస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ ఉన్నాడు, ఈ పర్సన్ ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు సఫారీ అనే వెహికల్ ఓపెన్ చేస్తా ఉన్నా. ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి కస్టమర్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ. ఓకేనా, కస్టమర్ అంటే ఎవరు, ఇక్కడ ఉన్న కస్టమర్. సో ఈ వెహికల్ నేను ఇంకా ఎవరికి అమ్మలేదు. ఓకేనా, జస్ట్ వెహికల్ నేమ్ ఉంది, దాని యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది, అది ఏ మోడల్ ఉంది, ఓనర్ ఎవరు అంటే ఈ ఓనర్, ఈ రికార్డ్ మీద పనిచేసే ఓనరు ఎవరు, ఏ కంపెనీ తయారు చేస్తుంది, అంతే. అంటే ఇదంతా వెహికల్ డీటెయిల్స్ ఇది. ఇప్పుడు ఇదే పర్సన్ ఈ వెహికల్ని ఒక పర్సన్ అనేవాడు పర్చేస్ చేస్తాడనమాట. అప్పుడు ఇక్కడ మనం యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ కస్టమర్ అనే ఒక లుకప్ రిలేషన్షిప్ అనేది క్రియేట్ చేసాం లాస్ట్ క్లాస్లో మనం. ఓకే, ఐడియా ఉంది కదా ఎలా క్రియేట్ చేయాలనేసి. జస్ట్ నార్మల్గా ఎలా ఫీల్డ్ క్రియేట్ చేస్తామో ఒక రిలేషన్షిప్ ఫీల్డ్ కూడా మనం అలాగే క్రియేట్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇలాగా ఒక కస్టమర్ అనేది ఒక రిలేషన్షిప్ ఫీల్డ్ క్రియేట్ చేసుకున్నాం. నేనేం చేస్తా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేస్తా. ఈ ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఇదంతా నువ్వు ఎడిట్ చేసుకోవచ్చు, దాంట్లో ఉన్నదంతా. ఇక్కడ చూడండి, కస్టమర్ అని ఇదొక రిలేషన్షిప్ ఫీల్డ్ అన్నాం కదా. ఇక్కడ నుంచి మనం సెర్చ్ చేయొచ్చు డైరెక్ట్గా. ఇక్కడ చూసారా, అమర్నాథ్ అని వచ్చేసింది. అంటే ఈ ఆబ్జెక్ట్ వెహికల్ ఆబ్జెక్ట్లో నుంచి మనం ఏం చేస్తున్నాం, కస్టమర్ అనే ఆబ్జెక్ట్లోకి చూస్తున్నాం. అర్థమైందా. ఇక్కడ అమర్నాథ్ అనేది ఏంటి, కస్టమర్. ఇతను ఇదొక డిఫరెంట్ ఆబ్జెక్ట్లో నుంచి వస్తున్న రికార్డ్స్ ఇవి. ఓకేనా, జస్ట్ క్లిక్ చేస్తే సేవ్ చేసేస్తా. చూసారా, ఇక్కడ అమర్నాథ్ అనేసి ఒక వెహికల్, ఈ వెహికల్ని పర్చేస్ చేశాడు అన్న అర్థం అనమాట. ఓకేనా, ఇప్పుడు అర్థమైంది కదా ఒక రిలేషన్షిప్ ఒక ఆబ్జెక్ట్ నుంచి ఒక ఆబ్జెక్ట్కి ఎలా మిక్స్ చేసాం మనం. ఇప్పుడు కస్టమర్లోకి అక్కడికి వెళ్ళి కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కస్టమర్లోకి వెళ్తా ఉన్నా, ఇక్కడ ఏం లేవు చూడండి. ఇక్కడ రిలేటెడ్లోకి వెళ్తే ఇక్కడ చూసారా వెహికల్స్ అని. మనం ఎప్పుడైతే ఒక రిలేషన్షిప్ క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్గా పేరెంట్లోకి ఆ ఆబ్జెక్ట్ వచ్చేస్తుంది రిలేషన్షిప్. సో ఇంతకుముందు ఎలా ఉండే, డిఫరెంట్గా ఇండివిజువల్గా ఉండేవి. మనం ఎప్పుడైతే ఈ ఫీల్డ్ క్రియేట్ చేసామో ఈ వెహికల్స్లోకి వెళ్ళి ఇందులోకి వెళ్ళేసి కస్టమర్ అనే ఒక రిలేషన్షిప్ క్రియేట్ చేసిన వెంటనే ఈ కస్టమర్లోకి ఆ ఆబ్జెక్ట్ వచ్చేస్తుంది. చూసారా, ఇక్కడ రిలేటెడ్లోకి వెళ్తే ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చేసింది ఇక్కడికి. సో ఈ పర్సన్ అనేవాడు ఇంకా వెహికల్స్ ఎన్నైనా కొనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి, ఈ మారుతి స్విఫ్ట్ ఉంది కదా, ఇది కూడా తనకు ఉన్నాడు అనుకుందాం. కస్టమర్లోకి వెళ్తా ఉన్నా, మళ్ళీ సెర్చ్ చేసి కస్టమర్లోకి యాడ్ చేస్తూ ఉన్నా, క్లిక్ ఆన్ సేవ్. చూసారు, 2 కార్లు అతనే కొన్నాడు కస్టమరు అని ఇచ్చేసా కదా. ఇప్పుడు కస్టమర్లోకి వెళ్తే ఇక్కడ ఆ పర్సన్లోకి వెళ్ళి రిలేటెడ్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ చూసారా వెహికల్స్ కస్టమర్ అమర్నాథ్. ఇంకా నీటికి చూపిస్తా, కనిపిస్తోందా, 2 కార్లు వచ్చేసాయి ఇక్కడికి. అంటే ఈ పర్సన్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తాడో ఈ కస్టమరు వెంటనే చూసేయచ్చు అనమాట ఏ వెహికల్స్ కొన్నాడు ఇతను అనేసి. సో ఈ పర్సను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్నాడు. ఇప్పుడు నేనేమన్నా ఇది పేరెంట్ అన్నా, ఇది చైల్డ్ అన్నా కదా. ఇప్పుడు కస్టమర్ నేను తీసేస్తా ఉన్నా, ఈ కస్టమర్ని తీసేస్తా ఉన్నా, డిలీట్ చేసేస్తా ఉన్నా. డిలీట్ చేసేస్తే వెళ్ళిపోయినాడు చూడండి. ఇంకా ఇప్పుడు వెహికల్స్ అనేవి డిలీట్ అవ్వవు, ఎందుకంటే ఇతను కాకుండా ఇంకొకరికి అమ్ముకుంటా నేను. బట్ రిలేషన్షిప్ ఎలా వర్క్ అవుతుంది, అతను ఉన్నా లేకపోయినా కూడా నాకు చైల్డ్ అనేవాడు ఉంటాడు. పేరెంట్ లేకపోయినా చైల్డ్ ఉంటాడు, చైల్డ్ లేకపోయినా పేరెంట్ ఉంటాడు. సో వీళ్ళిద్దరికీ ఇలా ఉంటుంది రిలేషన్షిప్. సో అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక వెహికల్స్కి సర్వీస్ బుక్స్కి ఇదొక డిఫరెంట్ రిలేషన్షిప్ పెట్టాను నేను. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సఫారీ అనే వెహికల్ వచ్చింది, కస్టమర్ లేడు. ఇక్కడ చూసారా, కస్టమర్ ఇందాక డిలీట్ చేశా కదా, లేరు.
సో ఒకవేళ లేనప్పుడు ఇక్కడ నుంచే కొత్త కస్టమర్ని క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ చూసారు ప్లస్ న్యూ కస్టమర్ అని ఉంది. దీని మీద ట్యాప్ చేస్తే డైరెక్ట్గా అది ఓపెన్ అయిపోతుంది. ఏది కస్టమర్ యొక్క ఆబ్జెక్ట్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ రాజేష్ అని ఇస్తా, ఫోన్ నెంబర్ ఏదో ఒకటి పెట్టేస్తా. ఫోన్ నెంబర్ ఇలా వర్కౌట్ అవ్వదు అనుకుంటా, 10. ఓకేనా, ఈమెయిల్ ఏదో ఒకటి. ఈమెయిల్ మ్యాండేటరీ ఫీల్డ్ కాదు కాబట్టి నేను ఇచ్చినా ఇవ్వకపోయినా సేవ్ అవుతుంది రికార్డ్. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ యాస్ట్రిక్ మార్క్ కనిపిస్తూ ఉందా, అంటే ఇది మ్యాండేటరీ ఫీల్డ్ అని. ఇది ఎంటర్ చేస్తేనే నీకు రికార్డ్ అనేది సేవ్ అవుతుంది అనేసి. ఇక్కడ కూడా చూడండి సేమ్ అలానే ఉంటుంది. సో దీనికి లేదు కాబట్టి అవసరం లేదు, సేవ్ చేసేస్తా ఉన్నా. ఇక్కడ చూసారా రాజేష్ అని పడిపోయింది, నేను జస్ట్ సేవ్ చేసేస్తా ఇది. ఇప్పుడు కస్టమర్ దాంట్లోకి వెళ్తే ఆ పర్సన్ ఉంటాడు కదా, ఇక్కడ చేయాల్సిన పని నేను ఏం చేస్తున్నా, డైరెక్ట్ ఇక్కడే చేసా అంతే. ఓకేనా, సఫారీలోకి వెళ్ళి ఇక్కడ చేసా అంతే. ఇది కూడా ఒక ఆప్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే కస్టమర్లోకి వెళ్ళేసి నేను ఓపెన్ చేసి రికార్డు రిలేటెడ్లోకి వెళ్తే ఇక్కడ వెహికల్ ఏది కొన్నాడు అతను అనేసి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు అదే వెహికల్కి సర్వీస్ బుక్కి రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అదే పర్సన్ నా దగ్గర కార్ తీసుకొని వచ్చినాడు, ఈ వెహికల్ తీసుకొని వచ్చినాడు, సర్వీస్ బుక్లోకి వెళ్తా ఉన్నా, కొత్త సర్వీస్ బుక్ తీసుకొని క్రియేట్ చేస్తూ ఉన్నా ఆ పర్సన్కి. ఓకేనా, విజిట్ డేటు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వచ్చాడు అనుకుందాం, స్టేటస్ కొత్తది, ఇంకా ఈరోజు తీసుకున్నాడు కాబట్టి స్టేటస్ ఓపెన్లో ఉంది. డిస్క్రిప్షన్ రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు, ఏ టైంలో వచ్చాడు, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమి అనేసి. ఇక్కడ వెహికల్ని చూసారా, ఈ వెహికల్ ఎలా వచ్చింది, ఒక రిలేషన్షిప్ ఫీల్డ్ క్రియేట్ చేసాం మనం. ఏ దాంతో, వెహికల్స్ అనే ఆబ్జెక్ట్తో. పైన చూసారా ఇక్కడ బ్యాక్ కనిపిస్తూ ఉంటుంది మీకు. ఈ వెహికల్ అనేది డిఫరెంట్ ఆబ్జెక్ట్ ఇది, బట్ మనం ఏం చేసాం, కనెక్ట్ చేసాం ఈ సర్వీస్ బుక్ అనే ఆబ్జెక్ట్కి ఈ వెహికల్స్ అనే ఆబ్జెక్ట్ రిలేషన్షిప్ క్రియేట్ చేసాం. సో ఇక్కడ నుంచి మనం చెక్ చేసుకోవచ్చు ఏ వెహికల్ వచ్చింది అనేసి. సో మనం ఏమనుకున్నాం, సఫారీ అనే కార్ వచ్చింది సర్వీస్కి. ఓకే, సేవ్ చేసేస్తా ఉన్నా. ఓకేనా, చూసారా ఒక సర్వీస్ బుక్ రికార్డ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. రిలేటెడ్లోకి వెళ్తే ఇక్కడ ఏముండవు. సో వెహికల్స్లోకి వెళ్ళి మనం ఏం చేస్తాం, ఇక్కడ సఫారీ. ఓకే, ఈ సఫారీకి ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగింది అనేసి ఇక్కడ రిలేటెడ్లోకి వెళ్తే చూడొచ్చు. సర్వీస్ బుక్ క్రియేట్ అయిపోయింది చూసారా. సో ఇక్కడ కాంప్లికేషన్ ఏం లేదు. బట్ ఏమవుతుంది ఇక్కడ, ఎప్పుడైతే రిలేషన్షిప్ క్రియేట్ చేస్తావో పేరెంట్లోకి ఈ ఆబ్జెక్ట్ అనేది వచ్చేస్తుంది. ఎక్కడ వస్తుంది, ఈ రిలేటెడ్ అనే ట్యాబ్లోకి వస్తుంది అనమాట. ఓకేనా, ఏదైనా అంతే. ఇప్పుడు కస్టమర్లోకి వెళ్తే కస్టమర్ ఓపెన్ చేస్తా ఉన్నా, ఇక్కడ రిలేటెడ్లోకి వెళ్తే దాని యొక్క రిలేషన్, ఏ దాంతో రిలేషన్ పెట్టుకున్నావు నువ్వు, వెహికల్స్తో పెట్టుకున్నావు కాబట్టి వెహికల్ అనే ఆబ్జెక్ట్ కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో మీకు ఒకటి అర్థం కావాల్సింది ఏంటంటే, ఒకే ఆబ్జెక్టే లింక్ చేస్తామని కాదు, ఇక్కడ మల్టిపుల్ వందలాది ఆబ్జెక్టులు కూడా మనం క్రియేట్ చేసి రిలేషన్షిప్ పెట్టచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇదే కస్టమర్కి సర్వీస్ బుక్ అనేది కూడా ఇక్కడ ఇవ్వచ్చు అనమాట నేను. ఓకేనా, ఇప్పుడు ఈ కస్టమరు ఓపెన్ చేస్తానే ఆటోమేటిక్గా ఇక్కడ కనిపించాలి. సరే, ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమైందో లేదో కనుక్కుంటా ఒకసారి. సింపుల్, ఇప్పుడు ఇదే కస్టమర్ ఉన్నాడు, నేను ఈ కస్టమర్కి వెహికల్స్ ఏమేమి ఉన్నాయి, సఫారీ ఉందని అర్థమైంది, ఎందుకంటే రిలేషన్షిప్ చేశాం కాబట్టి. నాకు ఈ వెహికల్కి సంబంధించిన సర్వీస్ బుక్ అనేది కూడా రావాలి ఇక్కడ. అప్పుడు ఏం చేస్తాం, ఓకేనా, చెప్పండి ఎవరన్నా ఐడియా ఉంటే. నాకు ఇక్కడ సర్వీస్ బుక్ హిస్టరీ కూడా నాకు కనిపించాలి. ఎక్కడ, ఈ కస్టమర్ అనే ఆబ్జెక్ట్లో కనిపించాలి. సో ఎనీ ఐడియా? అదే ఎక్కడ చేస్తాము, ఏం చేస్తాము. నాకు ఈ సర్వీస్ బుక్స్ అనే ఆబ్జెక్ట్, ఇప్పుడు ఇంతవరకు మనం ఈ రెండే కనెక్ట్ చేసాం. ఓకేనా, కస్టమరు వెహికల్ కనెక్ట్ చేసాం. బట్ ఈ కస్టమరు నాకు సర్వీస్ బుక్ కూడా కనెక్ట్ అవ్వాలి, రిలేషన్షిప్ ఉండాలి ఈ కస్టమర్కి ఈ సర్వీస్ బుక్కి. అది ఎలా చేస్తాం? సరే, ఇప్పుడు సర్వీస్ బుక్ ఓపెన్ చేసా.
రికార్డ్ ఓపెన్ ఈ చేస్తా. సర్వీస్ నెంబర్లో ఏం రికార్డ్ వెహికల్ ఒక్కటే ఉంది కదా కామన్. వెహికల్ ఉంది. నేను ఈ వెహికల్ అనేది ఒక రిలేషన్షిప్ ఫీల్డ్ అని చెప్పా కదా. సో రిలేషన్షిప్ ఏ దాంతో చేసుకున్నా నేను, ఈ వెహికల్ అనే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది చూసారా, ఈ వెహికల్ అనే ఆబ్జెక్ట్తో రిలేషన్షిప్ కనెక్ట్ చేశా. ఏ దానికి, ఈ సర్వీస్ బుక్ అనే ఆబ్జెక్ట్కి. ఓకేనా. ఇప్పుడు నాకేం కావాలి, ఈ కస్టమర్ ఉంటాడే, ఈ కస్టమర్కి ఈ సర్వీస్ బుక్ కూడా కనెక్ట్ అవ్వాలి, ఒక రిలేషన్షిప్ క్రియేట్ చేయాలి. మేబీ వెహికలే యూజ్ చేయొచ్చు కదా దీనికి కూడా. అంటే అతను కస్టమర్ ఏ వెహికల్ కొన్నాడు అనే దాన్ని బట్టి ఆ కస్టమర్ని తీసుకోవచ్చు కదా. సరే, ఇప్పుడు నేను చెప్తాను, అర్థం చేసుకోండి. ఓకేనా బాగా. సరే, ఫస్ట్ ఏం చేశాను నేను, దీనికి వెహికల్స్కి సర్వీస్ బుక్కి రిలేషన్షిప్ పెట్టాలి అన్నప్పుడు మనం చైల్డ్లోనే రిలేషన్షిప్ ఫీల్డ్ క్రియేట్ చేయాలి. అదే చేసాం మనం కదా. ఇక్కడ ఒక ఫీల్డ్ క్రియేట్ చేసాం, ఇక్కడ చైల్డ్లో చేసాం. వెహికల్స్ పేరెంట్ అనుకుంటే, సర్వీస్ బుక్ చైల్డ్ అనుకుంటే, మనం చైల్డ్లో రిలేషన్షిప్ ఫీల్డ్ క్రియేట్ చేసాం. ఎందుకంటే అది మ్యాండేటరీ, అలాగే చేయాలి ఒక రిలేషన్షిప్ ఫీల్డ్ క్రియేట్ చేయాలి అంటే. ఓకేనా. ఇప్పుడు కస్టమరు పేరెంట్ అవుతాడు కదా. కస్టమర్ ఉంటేనే వెహికల్స్ ఉంటాయి, సర్వీస్ బుక్స్ ఉంటాయి. ఈ కస్టమర్కి సర్వీస్ బుక్కి ఒక రిలేషన్షిప్ పెట్టాలి మనం. ఇప్పుడు వీడు పేరెంట్ అనుకుంటే ఈ కస్టమరు, వీడు చైల్డ్ అవుతాడు. సో ఈ చైల్డ్లో మనం రిలేషన్షిప్ ఫీల్డ్ క్రియేట్ చేయాలి కదా. ఏం రిలేషన్షిప్ ఫీల్డ్ క్రియేట్ చేస్తాము, ఏ ఆబ్జెక్ట్ కనెక్ట్ చేస్తాము అంటే కస్టమర్ అనే ఆబ్జెక్ట్ కనెక్ట్ చేస్తాం. ఓకేనా. కస్టమర్ అనే ఆబ్జెక్ట్ కనెక్ట్ చేస్తాం. సేమ్ ఇక్కడ వెహికల్ని ఎలా తెచ్చాం మనము, ఇక్కడ ఇంకొక ఫీల్డ్ క్రియేట్ చేసి ఇక్కడ కస్టమర్ అని తీసుకొని వస్తాం. ఓకేనా. అప్పుడు కస్టమర్ని తీసుకొచ్చామనుకో, ఈ కస్టమర్ని ఇక్కడికి తీసుకొచ్చామనుకో, ఇక్కడ రిలేటెడ్ లిస్ట్లోకి వచ్చేస్తుంది అది. ఇక్కడికి వెళ్తే ఈ వెహికల్స్తో పాటు అది వస్తుందా. అర్థమవుతుందా కాన్సెప్ట్ నేను చెప్పడం. మనం ఇప్పుడు ఈ వెహికల్స్ సర్వీస్ బుక్ కనెక్ట్ చేసాం. ఎలా కనెక్ట్ చేసాం, ఈ సర్వీస్ బుక్లోకి వెళ్తే చైల్డ్లో ఒక ఫీల్డ్ క్రియేట్ చేసాం. ఏం ఫీల్డ్, రిలేషన్షిప్ ఫీల్డ్. ఏం రిలేషన్షిప్ ఫీల్డ్ ఇది, మాస్టర్ డీటెయిల్ కదా. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే బాగా అబ్జర్వ్ చేయండి, దీంతో పాటు నేను ఇంకొక ఆబ్జెక్ట్ని కనెక్ట్ చేస్తాను. ఏం ఆబ్జెక్ట్ని, కస్టమర్ అనే ఆబ్జెక్ట్ని ఇక్కడ కనెక్ట్ చేస్తాను. ఓకేనా. ఎలా కనెక్ట్ చేయాలంటే ఒక ఫీల్డ్ క్రియేట్ చేయాలి. ఏం ఫీల్డ్, రిలేషన్షిప్ ఫీల్డ్. ఓకేనా. ఇప్పుడు సెటప్లోకి వెళ్తా. ఓకేనా. సెటప్లోకి వెళ్ళేసి నేను బాగా చూడండి, ఇక్కడ సెటప్లోకి వెళ్తే ఎక్కడ పోవాలి, నెక్స్ట్ ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్ళాలి. ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్ళి ఇక్కడ ఏదది సర్వీస్ బుక్లో మనం చేయాలనుకున్నాం కదా, సర్వీస్ బుక్లో. ఎందుకంటే చైల్డ్లోనే క్రియేట్ చేయాలి ఫీల్డ్ అనేది, రిలేషన్షిప్ ఫీల్డ్. సో సర్వీస్ బుక్ అనే ఆబ్జెక్ట్లోకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఓకేనా. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఫీల్డ్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఫీల్డ్ అండ్ రిలేషన్షిప్స్ ఉంది కదా, ఇందులోకి వెళ్తాం అనమాట. ఇందులోకి వెళ్తే చూసారా, వెహికల్ అనేది ఆల్రెడీ ఉంది మన దగ్గర. ఏంది ఇది, ఈ సర్వీస్ బుక్ అనే ఆబ్జెక్ట్లోకి మనం వెహికల్ అనే ఆ డిఫరెంట్ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చాం. ఓకేనా. ఇది ఒక కస్టమ్ ఫీల్డ్. ఇక్కడ చూసారా కనిపిస్తుంది మాస్టర్ డీటెయిల్ అంటే వెహికల్, అంటే వెహికల్ అనే ఆబ్జెక్ట్ మాస్టర్ డీటెయిల్ చెయ్యి నాకు అని చెప్పేసి మనం ఒక ఫీల్డ్ క్రియేట్ చేసాం. మాస్టర్ డీటెయిల్ ఎందుకు తీసుకున్నామంటే మన రిక్వైర్మెంట్ అలా ఉంది. ఇప్పుడు వెహికల్ తీసుకొచ్చిన తర్వాత వెహికల్ లేకుంటే నాకు సర్వీస్ బుక్ అవసరం లేదు, తీసేసే దాంతోపాటు అది కూడా అని మన రిక్వైర్మెంట్. అందుకు నేను ఏం చేశాను, మాస్టర్ డీటెయిల్ అనే రిలేషన్షిప్ తీసుకున్నాను నేను. ఓకేనా. అర్థమవుతుంది కదా చెప్పడం. ఏమన్నా ఇంకా క్లియర్గా చెప్పాలంటే చెప్తాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, వెహికల్ అనే ఆబ్జెక్ట్ కనెక్ట్ చేసాం. ఇదే సర్వీస్ బుక్కి కస్టమర్ కూడా నేను లింక్ చేయాలి దీంతో అనుకుందాం. నేను ఏం చేస్తా, కొత్త ఫీల్డ్ క్రియేట్ చేస్తా. ఇక్కడ చైల్డ్లో చేయాలి కాబట్టి న్యూ కొత్త ఫీల్డ్ తీసుకుంటా. సో కొత్త కస్టమ్ ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాం మనం. ఇలాగ స్క్రోల్ చేసుకుంటూ పోతే 2 టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి మనకి ఇక్కడ రెగ్యులర్గా వాడేటివి. ఇప్పుడు నాకు ఏది తీసుకుంటే బెస్ట్ ఆప్షన్ అనేది మీరు చెప్పండి. ఇప్పుడు
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఉన్నాడు. కస్టమర్ డెలీట్ అవుతే వెహికల్ డెలీట్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇతను ఏదైతే కొన్నాడో వెహికల్స్, దాని యొక్క సర్వీస్ హిస్టరీ ఉంటుంది చూసారా, సర్వీస్ బుక్, అవి నాకు అవసరం లేదు కదా. కస్టమర్ లేనప్పుడు ఇంకా వాడు చేపించుకున్న సర్వీస్ ఎందుకు నాకు? సో పేరెంట్ అనేవాడు, చైల్డ్ అనేవాడు ఇక్కడ డిపెండెంట్ అనమాట. ఈ కస్టమర్ని తీసేసాను అనుకోండి నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేరెంట్ని తీసేస్తే ఈ రిలేషన్షిప్ ఎలా ఉండేది ఇంతకుముందు? వెహికల్స్ డెలీట్ అయ్యేటి కాదు. ఎందుకంటే నాకు వెహికల్స్ ఉండాలి కంపల్సరీ. వెహికల్స్ ఈ కస్టమర్ పోతే ఇంకో కస్టమర్కి అమ్ముకుంటా. బట్ సర్వీస్ బుక్స్ ఎలాగా? ఈ ఈ కస్టమర్ లేనప్పుడు ఈ సర్వీస్ బుక్ అవసరం లేదు నాకు. అతను ఏం వెహికల్ కొన్నాడో, ఆ వెహికల్కి ఏం సర్వీస్ చేయించినాడో ఇంకా అవసరం లేదు కదా. అతని డిపెండెన్స్ అవి. అర్థమవుతుందా నేను చెప్పడం? సో ఇప్పుడు నేనేం చేస్తా, మాస్టర్ డీటెయిల్ తీసుకుంటా. ఓకేనా? ఎందుకంటే సర్వీస్ బుక్ నాకు అవసరం లేదు. ఒకవేళ కస్టమర్ వెళ్ళిపోతే ఈ సర్వీస్ బుక్ కూడా డిలీట్ చేసేసాయి నాకు అని చెప్తున్నాను నేను దీనికి. మనం లుకప్ కూడా తీసుకోవచ్చు. తీసుకుంటే ఏమవుతుంది, నువ్వు కస్టమర్ డిలీట్ చేసేసావు అనుకోండి, అది ఆ సర్వీస్ రికార్డ్ అనేది అలాగే ఉంటుంది. బట్ ఆ కస్టమర్కి సంబంధించిన డీటెయిల్స్ కదా అవి. వాడి కస్టమర్ పోతే నాకు ఇవి పెట్టుకుని ఏం చేస్తాను నేను? సో అందుకు నేనేం చేస్తున్నా, కస్టమర్ పోతే ఆ చైల్డ్ కూడా డెలీట్ అయిపోవాలి అని చెప్పేసి నేను ఇక్కడ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ తీసుకుంటా ఉన్నా. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇప్పుడు అడుగుతుంది రిలేటెడ్ టు, ఏ దానికి కనెక్ట్ చేయాలనుకుంటున్నావు నువ్వు అనేసి. ఓకేనా? సెలెక్ట్ ద అదర్ ఆబ్జెక్ట్ టు విచ్ దిస్ ఆబ్జెక్ట్ ఈజ్ రిలేటెడ్. ఈ ఆబ్జెక్ట్ ఏ దానికి రిలేషన్షిప్ పెడదాం అనుకుంటున్నావు అనేసి అడుగుతుంది. ఇక్కడ నన్ను ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే అడుగుతుంది. చాలా ఉంటాయి. ఓకేనా? ఇలా స్క్రోల్ చేసుకుంటూ పోతే కస్టమర్స్ 2 ఉన్నారు మనకి. ఇది స్టాండర్డ్ 1, ఇది మనం క్రియేట్ చేసుకున్నది ఇది. ఓకేనా? దీని మీద క్లిక్ చేసేస్తా ఉన్నా, సెలెక్ట్ చేస్తా ఉన్నా కస్టమర్. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఓకే, కస్టమర్ని కస్టమర్ లాగే పెట్టేస్తా ఉన్నా. కావాలంటే మనం లేబుల్ కూడా మార్చుకోవచ్చు అనమాట. కస్టమర్ సర్వీస్ బుక్ అని ఇస్తా. ఓకేనా? మాకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఇక్కడ కస్టమర్ సర్వీస్ బుక్ అని ఇస్తా ఉన్నా. ఫీల్డ్ నేమ్ ఆటోమేటిక్గా పాపులేట్ అయిపోతుంది. ఇక్కడ రిలేషన్షిప్ నేమ్ ఏంటి అంటే ఇక్కడ చూపిస్తూ ఉంది ఏ దాంతో రిలేషన్షిప్ పెట్టుకున్నావు నువ్వు అనేసి. సర్వీస్ బుక్స్తో పెట్టుకున్నా. ఓకేనా? నేను క్లిక్ ఆన్ ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తా ఉన్నా. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తా ఉన్నా. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇవన్నీ నేను మళ్ళీ క్లాస్లో చెప్తాను. క్లిక్ ఆన్ సేవ్ చేసేసేయండి. సో ఓకే, మళ్ళీ మనకి ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది అంటే, నువ్వు రిలేషన్షిప్ పెడతావు బాగానే ఉంది, ఆల్రెడీ రికార్డ్స్ ఉన్నాయి నీ దాంట్లో. ఈ సర్వీస్ బుక్ రిలేషన్ ఇదేంటి రికార్డ్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఉన్నప్పుడు నువ్వు ఎలా డిలీట్ చేస్తే ఇది డిలీట్ అవుతుంది? అర్థమవుందా నేను చెప్పడం? ఇక్కడ కస్టమర్ ఆల్రెడీ ఉన్నాడు. ఇక్కడ ఇందులో కస్టమర్ లేకుంటే నువ్వు కొత్తది క్రియేట్ చేసుకొని కొత్త కస్టమర్ని అప్పుడు లింక్ చేసుకో డైరెక్ట్గా. ఇప్పుడు ఆల్రెడీ రికార్డు ఉంది, ఎలా క్రియేట్ చేయాలని అడుగుతూ ఉంది అది. అప్పుడు ఏం చేస్తాం మనం, సర్వీస్ బుక్లోకి వెళ్ళేసి ఈ రికార్డ్ డిలీట్ చేసేద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ కదా కస్టమర్ని డిలీట్ చేయాలి మనం. కస్టమర్తోనే కదా మనం రిలేషన్షిప్ పెట్టుకున్నది. డిలీట్ చేసేస్తా ఉన్నా. ఇక్కడ చూసారా, కస్టమర్ని డిలీట్ చేసేసా. బట్ వెహికల్స్ అలానే ఉన్నాయి చూసారా, మనకి ఏ వెహికల్స్ డిలీట్ అవ్వలేదు. ఎందుకంటే రిలేషన్షిప్ ఏం రిలేషన్షిప్ మనం పెట్టినది లుకప్ పెట్టాం. లుకప్లో నువ్వు పేరెంట్ డిలీట్ అయితే చైల్డ్ డిలీట్ అవ్వాల్సిన అవసరం లేదు, డిలీట్ కాడు కూడా. ఓకేనా? అదే వెహికల్స్లో సర్వీస్ బుక్ డిలీట్ చేసామనుకోండి, సర్వీస్ బుక్ కాదు, ఈ వెహికల్ని డిలీట్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేస్తా ఉన్నా, రిలేటెడ్లోకి వెళ్తే ఓకే, ఈ సఫారీ అనే కార్కి ఒక సర్వీస్ హిస్టరీ క్రియేట్ అయింది, మనం ఇందాక చేసాం స్టార్టింగ్లో. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తా, ఈ సఫారీ అనే వెహికల్ని తీసేస్తాను. చూడండి, డిలీట్ చేసేస్తా ఉన్నా. డిలీట్ చేసేస్తే ఇక్కడ సర్వీస్ హిస్టరీలో ఉన్న రికార్డ్ డిలీట్ అయిపోయింది. సో రిలేషన్షిప్ ఎలా పెట్టాం మనం, మాస్టర్ డీటెయిల్ అంటే ఏంటంటే పేరెంట్ డిలీట్ అయిపోతే చైల్డ్ కూడా డిలీట్ అయిపోతాడు. అది మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. ఇక్కడ కస్టమరు వెహికల్కి ఎలా ఉండేది,
వెహికల్ లేకపోయినా కూడా కస్టమర్ లేకపోయినా కూడా నాకు వెహికల్స్ అలాగే ఉండాలి, ఎందుకంటే ఈ కస్టమర్ కాబట్టి ఇంకో కస్టమర్కి అమ్ముకుంటాను నేను అనేసి. అర్థమవుతుంది కదా చెప్పడం. సో ఇప్పుడు నేను బ్యాక్ వెళ్తా చూడండి ఒకసారి. కస్టమర్ ఇది క్రియేట్ అవ్వలేదు, ఇంకొకసారి క్రియేట్ చేస్తూ ఉన్నా. ఇక్కడ చూడండి మాస్టర్ డీటెయిల్ పెడతా ఉన్నా. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ రిలేషన్షిప్ అడుగుతూ ఉంది కస్టమర్ కాబట్టి కస్టమర్ ఇక్కడ రెండు ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మీరు వేరే యూనిక్ నేమ్ ఉంటే ఈజీగా అర్థమవుతా ఉండే. ఇప్పుడు మనం టెస్ట్ చేస్తున్నాం అదో కదా కరెక్ట్గా. ఇక్కడ ఏమన్నాం, కస్టమర్ సర్వీస్ అన్నాం కదా, సర్వీస్ హిస్టరీ అని పెడతాం. డిలీట్ చేసి ఒకసారి దాని మీద క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేస్తే దాని యొక్క ఫీల్డ్ నేమ్ పడిపోతుంది. క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు చూసారా కస్టమర్ అనేవాడు వచ్చేసాడు ఇక్కడ. ద కస్టమర్ సర్వీస్ హిస్టరీ. ఈ ఫీల్డ్ ఏంటంటే ఇంకొక ఆబ్జెక్ట్లో నుంచి మనం చూస్తున్నాము అని అర్థం అనమాట. ఓకేనా, ఎక్కడి నుంచి చూస్తున్నాం, కస్టమర్ అనే ఆబ్జెక్ట్ని చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ చూడండి ఈ సర్వీస్ బుక్ ఈ కస్టమర్ని చూస్తూ ఉంది. అర్థమైందా? రిలేషన్షిప్ పెట్టేశామా ఇంకా. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఒక కస్టమర్ని క్రియేట్ చేస్తా ఉన్నా, రమేష్ అనుకుందాం. రమేష్ అనే పర్సన్కి ఫోన్ నెంబర్ ఎంతో అంత అనుకుందాం. క్లిక్ ఆన్ సేవ్ చేస్తా ఉన్నాం. ఓకేనా, ఒక కస్టమర్ వచ్చేసాడు మన కంపెనీకి, వచ్చేసి కార్ అనేది తీసుకున్నాడు అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు కార్లోకి వెళ్తా ఉన్నా నేను. ఈ మారుతి స్విఫ్ట్ అనే కార్ వచ్చి కొంటాన్నాడు. ఓకేనా, నేను ఏం చేస్తా, మారుతి స్విఫ్ట్లోకి వెళ్తా ఉన్నా. ఇక్కడ కస్టమర్ని లింక్ చేస్తూ ఉన్నా, అంతే కదా. ఇప్పుడు ఈ పర్సన్ వచ్చాడు కస్టమరు, వెహికల్లోకి వెళ్ళేసి ఆ కస్టమర్ ఎవరు, కొన్న వెహికల్ కస్టమర్ ఎవరు పెడతా ఉన్నా. చూసారా, వేరే ఆబ్జెక్ట్ నుంచి డేటా ఇక్కడికి వస్తూ ఉంది మనకి. ఓకేనా, క్లిక్ ఆన్ రమేష్ చేసి సేవ్ చేస్తూ ఉన్నా. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు కస్టమర్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి వెహికల్స్ పడ్డాయి లేదో. రిలేటెడ్లోకి వెళ్తే వెహికల్ వచ్చేసిందా. ఇప్పుడు నాకు సర్వీస్ బుక్ కూడా కావాలి. ఓకేనా, నేనేం చేస్తా, ఒక సర్వీస్ బుక్ క్రియేట్ చేస్తా. క్లిక్ ఆన్ న్యూ. ఇది పర్లేదు, ఇది ఇంకా కస్టమర్ క్రియేట్ చేశాం కదా, ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వలేదు అది. ఒకసారి చూద్దాం. ఓకే, అది కాలేదు. ఒకసారి సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేసి చూద్దాం. ఈరోజు డేటు, సర్వీస్ డేటు, స్టేటస్, కొత్త స్టేటస్, వెహికల్ ఏం వెహికల్, మారుతి స్విఫ్ట్ కదా తను కొనిండేది ఇందాక, అదే ఇస్తా ఉన్నా. క్లిక్ ఆన్ సేవ్. రిక్వైర్డ్ ఫీల్డ్ ఆర్ మిస్సింగ్ అని చూసారా. సో ఎప్పుడైతే ఒక రిలేషన్షిప్ ఫీల్డ్ క్రియేట్ చేస్తామో అది కంపల్సరీ ఎంటర్ చేయాలి. ఇక్కడ చూపిస్తాను చూడండి, రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఆర్ మిస్సింగ్ అంటే నువ్వు ఏదో చేయాలి, అది ఫీల్డ్ ఎంటర్ చేయలేదు అని చూపిస్తూ ఉంది. బట్ ఎక్కడ ఎంటర్ చేయలేదంటే మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వలేదు ఇంకా. ఓకేనా, ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఈ డెవలపర్ ఆర్క్తో మనకి ఇవే ఇష్యూస్ అనమాట. ఓకేనా, ఒకసారి ఓకే ఇప్పుడు చూడండి వచ్చింది. ఇప్పుడే సర్వీస్ బుక్లోకి వచ్చా. ఈ కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తూ ఉన్నా. విజిట్ డేట్ టుడే, స్టేటస్ ఓపెన్ పెట్టేస్తా ఉన్నా కొత్తది. ఇంకా వెహికల్ సెలెక్ట్ చేసుకొని అడుగుతూ ఉంది, మారుతి స్విఫ్ట్ అని సెలెక్ట్ చేసుకుంటా ఉన్నా. ఏ కస్టమర్ చూసారా, కస్టమర్ కూడా అడుగుతూ ఉంది ఇక్కడ. మనం అనుకోండేది ఇదే కదా, ఇక్కడ కస్టమర్ కూడా మనం ఇక్కడ సర్వీస్ బుక్ కూడా చూపించాలి అనేసి. సో అప్పుడు ఏం చేస్తా ఉన్నా, రమేష్ని సెలెక్ట్ చేస్తూ ఉన్నా. క్లిక్ ఆన్ సేవ్ చేసేస్తా ఉన్నా. చూడండి, చూసారా ఇక్కడ వచ్చేసింది, వెహికల్ వచ్చేసింది. బట్ అది రాలేదు. ఏం రాలేదు, ఆ కస్టమర్ అనేది ఇక్కడ చూపించట్లేదు. ఓకే, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఒకసారి హార్ట్ రిఫ్రెష్ చేస్తే కనిపిస్తుంది. ఇది కస్టమర్ సర్వీస్ హిస్టరీ అని ఉంది. ఏ కస్టమర్ది, రమేష్ అనే కస్టమర్ది. ఇప్పుడు చూద్దాం ఒకసారి కస్టమర్లోకి వెళ్ళేసి, రమేష్ అనే యూజర్లోకి వెళ్ళేసి రిలేటెడ్లోకి వెళ్ళి చూస్తే చూసారా సర్వీస్ బుక్ వచ్చేసింది ఇక్కడ. మీకు కాన్సెప్ట్ అర్థమవుతుందా? నేను మీకు అర్థం కాకుంటే ఒకసారి చెప్పండి, నేను సెకండ్ టైం కూడా చెప్తాను.
ఉమ్, ఓకే కదా. ఇక ఇది మీకు అర్థమైందంటే నేను నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. రిలేషన్షిప్ అనేది కొంచెం ట్రిక్కీగానే ఉంటుంది, కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది అనమాట. ఓకే, రిలేషన్షిప్స్ అయితే మనం కంప్లీట్ చేసేసాము. ఆల్రెడీ చేసిండేదే, మీకు ఈరోజు ఇంకొక అర్థం కావాలని చెప్పేసి ఇంకొక సినారియో తీసుకొని చెప్పా. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి పేజ్ లేఅవుట్స్ అనమాట. ఓకేనా. పేజ్ లేఅవుట్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు చూసారా మనం ఇదేమని చెప్పాం, యాప్ లాంచర్ అని చెప్పాం కదా. యాప్ లాంచర్లో ఏం చేయొచ్చు మనం, యాప్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ ఇక్కడ నుంచి సెర్చ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ ఆటో కార్ అంటే మనం క్రియేట్ చేసిన యాప్ ఇది. లేదు నేను వేరే యాప్లోకి వెళ్ళాలంటే సర్వీస్ అని కొట్టేసి సర్వీస్ యాప్, డిఫరెంట్ యాప్. బట్ సర్వీస్ బుక్స్ అని కూడా ఉంది ఇక్కడ. సో అంటే ఏంటిది, ఇది ఒక మనం ఆబ్జెక్ట్స్ అనమాట. ఆబ్జెక్ట్స్ కూడా మనం ఈ యాప్ లాంచర్ నుంచే యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా, అర్థమైంది కదా. సో ఇది యాప్ లాంచర్ అన్నాం, ఇది యాప్ నేమ్ అని చెప్పాను, ఇవన్నీ ఏం చెప్పా, ఆబ్జెక్ట్స్ అని చెప్పా. ఇక్కడ ఉన్నది, ఇది ఉన్నది, ఇక్కడ ఇవన్నీ ఆబ్జెక్ట్స్ అని చెప్పా. ఆబ్జెక్ట్స్ ఇదన్నీ ఆబ్జెక్ట్స్, బట్ ఇవన్నీ ట్యాబ్స్ అని అంటాం మనం. ఓకేనా, ఇవన్నీ ట్యాబ్స్ అంటాం. అంటే ఈ ఏ పేరు లేకుండా ఉంటే ఇదంతా మనం ఏమంటాం, ట్యాబ్స్ అంటాం. అలాంగ్ విత్ ఇవి పర్టికులర్ ఆబ్జెక్ట్స్ ఇవి. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్లోకి వెళ్ళేసి నేను ఏం చేస్తానంటే ఒక రికార్డ్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూసారా, రికార్డ్ ఓపెన్ చేస్తే ఏమొచ్చింది, ఇక్కడ ఒక పేజ్ వచ్చేది. ఒక పేజ్ అనేది కనిపిస్తుంది మనకి ఇక్కడ. అంటే డీటెయిల్స్, వెహికల్ నేమ్ కనిపిస్తుంది, రిజిస్టర్డ్ నెంబర్ కనిపిస్తుంది, మోడల్ అని కనిపిస్తుంది, కస్టమర్ అని కనిపిస్తుంది, ఓనర్ కనిపిస్తూ ఉన్నాడు, మేక్ అని కనిపిస్తుంది. చాలా ఫీల్డ్స్ ఉన్నాయి ఇక్కడ యాక్టివిటీ అని ఉంది. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే పేజ్ లేఅవుట్ అనమాట. ఇదంతా ఏమంటామంటే ఒక లేఅవుట్ అంటాం మనం. ఓకేనా, ఇదంతా ఒక లేఅవుట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక సేల్స్ పర్సన్ అనుకోండి. సేల్స్ పర్సన్ మార్నింగ్ వచ్చి ఏం చేస్తాడు, ఇలాగ వెహికల్స్ అన్ని చెక్ చేసుకుంటాడు. ఓకే, ఏమేమి ఈరోజు కస్టమర్స్ వచ్చారు, కొత్త వెహికల్స్ ఏమన్నా వచ్చాయా, మనకు కొత్త కస్టమర్స్ వచ్చారా అనేసి. ఓకేనా. సో నేను మార్నింగ్ వస్తాను, చూస్తాను, అంతా ఓకే బాగానే ఉంది. నాలాగా సేల్స్ పర్సన్స్ ఒక 5-6 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఇప్పుడు నాకంటే చిన్న సేల్స్ పర్సన్ ఉంటాడు, వాడికి ఈ కస్టమర్ అనేది కనిపించకూడదు, బట్ నాకు కనిపించాలి. నాతో పాటు ఉన్న సేల్స్ పర్సన్కి కనిపించకూడదు అది. సో ఫీల్డ్ అనేది ఉండాలి, వేరే వాళ్ళకి హైడ్ అయి ఉండాలి. అర్థమైంది కదా. సో పేజ్ లేఅవుట్స్ ఏమిటంటే ఈ యొక్క రికార్డ్ పేజ్లో ఏం కనిపించాలి, ఏం కనిపించకూడదు అనేసి మనం యాడ్ చేయడము, రిమూవ్ చేయడాన్ని ఏమంటామంటే పేజ్ లేఅవుట్స్ అంటాం. సో ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు వెహికల్ అనే ఆబ్జెక్ట్లో ఉన్నాం కదా మనం. వెహికల్ ఆబ్జెక్ట్లోకి వెళ్తా ఉన్నాం, సెటప్లోకి వెళ్ళేసి మళ్ళీ. సో మనం ఏం చేసినా సెటప్లోనే చేయాలి. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేసినాం ఇంతకు ముందు అంతా, సెటప్లోకి వెళ్ళేసి సెటప్ అని క్లిక్ చేస్తే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ సెటప్ బ్యాక్ పేజ్, ఆబ్జెక్ట్ మేనేజర్లు ఉంది. ఇక్కడ ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్ళేసి మళ్ళీ ఆ వెహికల్ అనేది సెర్చ్ చేసి, వెహికల్ చూసారా, వెహికల్ అనే కస్టమ్ ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసుకున్నది. ఇది ఓపెన్ చేసి మళ్ళీ ఏం చేస్తున్నాం, ఫీల్డ్స్లోకి వెళ్తా ఉన్నాం. ఫీల్డ్స్ అనేది క్రియేట్ చేసాం ఇంతవరకు కదా. సింపుల్గా మనము డైరెక్ట్గా రావడానికి ఒక చిన్న ఆప్షన్ ఉంది. ఇంత మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేకుండా మనం ఇది క్లోజ్ చేసేస్తా ఉన్నా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్లో ఉన్నాము. ఈ వెహికల్ అనేది రికార్డ్ ఉంది మనకి. ఈ రికార్డ్లో ఇక్కడ సెటప్లోకి వెళ్తాం కదా మనం. ఇన్స్టెడ్ ఆఫ్ సెటప్ ఇక్కడ ఎడిట్ ఆబ్జెక్ట్ అని చూసారా కింద డైరెక్ట్గా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఏదైతే ఆబ్జెక్ట్ ఉన్నామో, ఏ ఆబ్జెక్ట్ లోపల ఉన్నాం మనం, ఆబ్జెక్ట్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఎడిట్ ఆబ్జెక్ట్, దీని మీద క్లిక్ చేస్తే చూడండి ఒకసారి, చూసేసారా, డైరెక్ట్గా వెహికల్ అనే ఆబ్జెక్ట్లోకి వచ్చేసాం. ఇది ఒక షార్ట్ కట్ అనమాట. మనం ఇంతకుముందు ఏం చేసాం, సెటప్లోకి పోయి మళ్ళీ ఆబ్జెక్ట్ మేనేజర్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సెర్చ్ చేసి ఏ ఆబ్జెక్ట్ అనేసి మళ్ళీ ఈ వెహికల్ అనే ఆబ్జెక్ట్లోకి వస్తూ ఉంటుంది.
ఇప్పుడు ఒక చిన్న షార్ట్ కట్ ఏంటంటే మనం డైరెక్ట్గా ఏ ఆబ్జెక్ట్లో చూస్తున్నామో డైరెక్ట్గా వచ్చేయచ్చు అనమాట. ఓకేనా. ఫస్ట్ డీటెయిల్స్ మాట్లాడుకున్నాం, నెక్స్ట్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్ మాట్లాడుకున్నాం, ఫీల్డ్స్ ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత రిలేషన్షిప్స్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పేసి. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ పేజ్ లేఅవుట్స్ ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ మనం ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తామో ఒక పేజ్ లేఅవుట్ కూడా క్రియేట్ అయిపోతుంది. ఓకేనా. ఈ పేజ్ లేఅవుట్ క్రియేట్ అయిన తర్వాత మనం దీన్ని ఓపెన్ చేస్తే ఆ లేఅవుట్ యొక్క డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి ఇక్కడ. ఓకేనా. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడికి వెళ్తే స్క్రోల్ చేస్తే చూడండి, ఇక్కడ వెహికల్ డీటెయిల్స్ అని ఉందా, అందులో వెహికల్ నేమ్ కనిపిస్తూ ఉంది, రిజిస్టర్ నెంబర్, మనం క్రియేట్ చేసిన ప్రతి ఒక్క ఫీల్డ్ ఇక్కడ కనిపిస్తుంది. కస్టమర్, వెహికల్ నేము, ఇక్కడ ఓనరు, మేక్ అనేసి ఇలాగ క్రియేటెడ్ బై అనేది కూడా ఉంది, లాస్ట్ మాడిఫైడ్ డేట్ కూడా ఉంది. ఇవి వాడే ఇచ్చేటి ఫీల్డ్స్, మనం క్రియేట్ చేసుకునేటివన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో నేనేం చెప్పా, ఈ కస్టమర్ అనే ఫీల్డ్ నాకు కనిపించకూడదు అని చెప్పా. నేనేం చేస్తా, సింపుల్గా ఇది ఇక్కడ మైనస్ అని చూసారా, రిమూవ్ అని చూసారా, ఈ రిమూవ్ మీద క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది అది. ఇది వెళ్ళిపోయింది అంటే అర్థం ఏంటంటే ఇది డెలీట్ అయిందని కాదు అర్థం. ఈ పేజ్ లేఅవుట్ మనం ఏదైతే పేజ్ లేఅవుట్లో చూస్తున్నామో ఆ లేఅవుట్లో నుంచి రిమూవ్ అయిపోయింది అంతే. బట్ ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ కస్టమర్ అని ఇక్కడ ఉందా, ఇది మనం ఇందాక తీసేసింది పైకి వచ్చేసింది అది. సో ఇదే కస్టమర్ని మళ్ళీ యాడ్ చేయాలనుకోండి, దీన్ని తీసుకొని నేను జస్ట్ డ్రాగ్ చేసి పెట్టుకుంటా అక్కడ, మనకి ఎక్కడ కావాలో అక్కడ. అర్థమైందా. తీయడం పెట్టడం పేజ్ లేఅవుట్లో మనకు కావాల్సిన ఫీల్డ్స్ ఎన్ని ఉన్నా అన్నీ క్రియేట్ చేసుకోవచ్చు మనం ఫస్ట్లోనే. చేసుకున్న తర్వాత ఎవరికి ఎక్కడెక్కడ ఏమేమి కనిపించాలి, ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఒక 10 days వరకు ఈ కస్టమర్తో అవసరం లేదు అని చెప్తాను నేను, మన రిక్వైర్మెంట్ వస్తుంది అలాగా. ఈ కస్టమర్ని తీసేసేయని చెప్తా, అట్లా డెలీట్ ఏం చేయొద్దు, నాకు మళ్ళీ 10 days తర్వాత కావాలి నాకు అది అని చెప్పినప్పుడు ఏం చేస్తా, ఓకే ఈ పేజ్ లేఅవుట్లోకి వచ్చేసి తీసేస్తా, ఆ లేఅవుట్లో కనిపించకూడదు నాకు అనేసి జస్ట్ క్లిక్ చేస్తే ఏమైంది, పైకి వెళ్ళిపోయింది చూసారా. ఏమున్నా కానీ ఇక్కడ ఉంటాయి చూడండి అన్నీ ఇక్కడ. ఓకేనా. ఇక్కడంతా ఎందుకు కనిపించట్లేదు అంటే ఇది బటన్స్ లాగా ఎందుకు లేదు అంటే ఇక్కడ ఇవన్నీ ఆల్రెడీ యాడ్ అయిపోయి ఉన్నాయి ఇక్కడ, అందుకే ఇలా కనిపిస్తోంది. ఇప్పుడు ఇది చూడండి, ఇది తీసేసాం కాబట్టి ఇక్కడ వచ్చి పడింది అది, ఈ క్విక్ ఫైండ్లో పడింది. ఓకేనా. క్విక్ ఫైండ్ అంట సారీ, ఈ పేజ్ లేఅవుట్లో పడింది అనమాట. ఓకేనా. ఇప్పుడు నేను రిజిస్టర్ నెంబర్ కూడా నాకు అవసరం లేదనుకుంటా, ఇప్పుడు రిజిస్టర్ నెంబర్ కూడా రిమూవ్ చేసేస్తా, చూసారా పైకి వచ్చేసింది అది. సో అంతే, ఇందులో ఉన్నాయి, నీకు కావాలంటే యాడ్ చేసుకో లేకుంటే తీసేసుకో అని అర్థం. నాకు మళ్ళీ రిజిస్టర్ నెంబర్ కావాలనుకుంటే జస్ట్ డ్రాగ్ చేసి నాకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకుంటా. ఓకేనా. అర్థమైందా. ఇవి పేజ్ లేఅవుట్స్ అంటారు అనమాట. పేజ్ లేఅవుట్లో మనం ఏమేమి చేయగలము అంటే ఇవి రిమూవ్ చేయొచ్చు. ఓకేనా. ఇక్కడ ఇంకో పని కూడా చేయొచ్చు. ఈ వెహికల్ అనేది ఇక్కడ స్టార్ కనిపిస్తుందా, స్టార్, రెడ్ కలర్ స్టార్. ఇక్కడ రెడ్ కలర్ స్టార్ అంటే అర్థం ఏంటంటే ఇది ఒక మ్యాండేటరీ ఫీల్డ్ అనమాట. అంటే నువ్వు కంపల్సరీ ఈ ఫీల్డ్ ఎంటర్ చేస్తేనే రికార్డ్ అనేది సేవ్ అవుతుంది. ఓకేనా. బట్ కింద దానికి చూడండి, ఇక్కడ మోడల్ అనేసి స్టార్ మార్క్ లేదు, అంటే నువ్వు ఇదే మ్యాండేటరీ ఫీల్డ్ కాదు, నువ్వు ఒకవేళ ఆ ఫీల్డ్ ఎంటర్ చేయకపోయినా కూడా అది సేవ్ అవుతుంది రికార్డు అని అర్థం. బట్ మనం ఇక్కడ కూడా దీన్ని మ్యాండేటరీ ఫీల్డ్ చేయొచ్చు. ఇక్కడ రిమూవ్ ఉంది కదా, పక్కన గేర్ ఐకాన్ చూసారా, ప్రాపర్టీస్, దీని మీద క్లిక్ చేస్తే రిక్వైర్డ్ అని చూడండి ఇక్కడ, ఈ రిక్వైర్డ్ మీద ట్యాప్ చేసి ఓకే చేస్తే చూసారా ఇది కూడా రిక్వైర్డ్ ఫీల్డ్ అయిపోయింది. మనం ఇక్కడి నుంచి కూడా చేయొచ్చు, అక్కడి నుంచి కూడా చేయొచ్చు అనమాట. ఓకేనా. అర్థమైంది కదా. ఇంకొకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి మనము సెక్షన్స్ చేసుకోలేకపోతున్నాం. కూడా నేను చేస్తానంటే కొన్ని ఫీల్డ్స్ క్రియేట్ చేస్తాను ఒకసారి, ఇది సేవ్ చేసేసి నేను ఓకే కస్టమర్ కూడా ఉన్నీలేండి ఇక్కడ. సో ఇది అర్థమైంది కదా, కస్టమర్ని ఎలాగ హైడ్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి లేఅవుట్లో నుంచి మాత్రమే. సో నేను ఇక్కడే పెట్టేస్తా ఉన్నా. నేను ఏం చేస్తాను అంటే కొన్ని ఫీల్డ్స్ క్రియేట్ చేస్తాను, ఒక 5-6 ఫీల్డ్స్, ఒక టాపిక్ లెంత్ కాకుండా ఉండడానికి. జస్ట్ మళ్ళీ ఫీల్డ్స్లోకి వెళ్తా ఉన్నా. వెహికల్ ఉంది కదా, వెహికల్ కలర్ పెడదాం. ఓకేనా. సేవ్ కలర్ అంటే ఏం ఫీల్డ్ తీసుకోవాలి మనం,
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర సఫారీ అనే వెహికల్ ఉంది, నేను 3 కలర్స్ ప్రొవైడ్ చేస్తాను అనుకుందాం. నా కంపెనీ 3 కలర్లుగా కనిపిస్తుంది, ఒకటి బ్లాక్, ఒకటి వైట్, ఒకటి రెడ్ అనుకుందాం. సో ఒక వెహికల్ క్రియేట్ చేసేటప్పుడు కస్టమర్కి ఏది అమ్మాము, ఏ కలర్ అమ్మాము అనేసి మనం ఒక ఫీల్డ్ క్రియేట్ చేసుకొని ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. పిక్ లిస్ట్లోనా? పిక్ లిస్ట్ అనేది తీసుకుంటాం అనమాట. ఓకేనా, పిక్ లిస్ట్ ఏదైనా తీసుకోవచ్చు, మన రిక్వైర్మెంట్ నువ్వు సెలెక్ట్ చేసుకోవాలా కార్లోది అనుకుంటే నువ్వు పిక్ లిస్ట్ తీసుకోవచ్చు. లేదు నేను మాన్యువల్గా ఎంటర్ చేసుకుంటా ఏ కలరో అని అనుకున్నప్పుడు నువ్వు డైరెక్ట్ టెక్స్ట్ తీసుకోవచ్చు. జస్ట్ టెక్స్ట్ తీసుకొని నువ్వు కార్ కలర్ ఎంటర్ చేసుకోవచ్చు. బట్ మనం ఈజీగా ఉండాలి కాబట్టి పిక్ లిస్ట్ తీసుకుంటాం అనమాట. సో క్లిక్ ఆన్ సేవ్. ఇక్కడ వెహికల్ కలర్ అని ఇస్తాం, కలర్, ఎంటర్ వాల్యూస్, మన ఓన్ వాల్యూస్ కాబట్టి ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. ఇప్పుడు సపోజ్ రెడ్ అనుకుందాం, ఎంటర్ బ్లాక్, వైట్. సో క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ సేవ్ అండ్ న్యూ. ఇంకో ఫీల్డ్ క్రియేట్ చేద్దాం. కార్కి ఏముంటాయి ఇంకా? సో ఏమన్నా ఐడియా ఉందా కార్కి ఏమేమి ఉంటాయి? ప్రాపర్టీస్ మనం నోట్ చేసుకోవడానికి ఏమన్నా ఎనీ ఐడియా ఉంటే చెప్పండి. ఎనీథింగ్? మోడల్, మీకు వేరియంట్స్ పెట్టామనుకుంటా కదా ఆల్రెడీ మనం. ఇప్పుడు వెహికల్ నేమ్ ఉంది, రిజిస్టర్ నెంబర్, మోడల్ ఆల్రెడీ ఉంది, మేక్ ఉంది. సరే ఓపెన్ చేద్దాం. ఇంజన్ నెంబర్ సేవ్ చేద్దాము కార్ది. ఇంజన్ నెంబర్, చాసీ నెంబర్ అని ఉంటాయి కదా. సో నంబర్ కాబట్టి మనం ఏం చేస్తా అంటే నంబర్ తీసుకుంటా ఇక్కడ. ఓకేనా, ఇంజన్ నెంబర్ అని సేవ్ చేస్తా. ఇంజన్ నంబర్, ఫీల్డ్ నేమ్ ఆటోమేటిక్గా పాపులేట్ అయిపోతుంది. 18 డిజిట్స్ కంటే ఎక్కువ అంత లెంత్ ఏం పెట్టట్లేదు నేను, అందుకే 18 అలాగే పెట్టేస్తా ఉన్నా. క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ సేవ్ అండ్ న్యూ. ఇంకొక 2 చెప్పండి ఏమన్నా. కార్ ప్రైస్ పెడదామా? సో కార్ ప్రైస్ అనుకుందాం, వెహికల్ యొక్క ప్రైస్ ఎంత ఉండదు అనేసి. కరెన్సీ తీసుకుంటాం అన్న. ఇక్కడ చూడండి, మనం ప్రైస్ అన్నప్పుడల్లా ఇక్కడ కరెన్సీ అనేవి వాడు ఆటోమేటిక్గా ఇచ్చేసాడు. ఓకేనా, నేను జస్ట్ కరెన్సీ మీద క్లిక్ చేసి నెక్స్ట్, ఇక్కడ కార్ ప్రైస్ అని ఇస్తా ఉన్నా. ఫీల్డ్ నేమ్ ఎంటర్ చేస్తా ఉన్నా. సో ప్రైస్ 18, అంత లెంత్ ఉండదు కదా, మహా అంటే ఒక 8 ఉంటుందా మ్యాక్సిమం, ఇంకా అంత కోట్లలో కార్ అయినా కూడా. నెక్స్ట్, క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ సేవ్ అండ్ న్యూ. ఇంకొక ఫీల్డ్ చెప్పండి. డీజిల్, పెట్రోల్ అది పెట్టినావా ముందే? డీజిల్, పెట్రోల్, మోడల్, మేక్ ఉంది, రిజిస్టర్ నెంబర్, మోడల్ ఉంది. మోడల్ హై అండ్ పెట్టాం కదా మనం, లో ఎండ్, మిడ్ వేరియంట్, హై ఎండ్. ఓకే, డీజలే పెడదాం. ఇప్పుడు చెప్పండి ఏం పెడదాం? డీజలు, పెట్రోలు, ఎలక్ట్రిక్ వెహికల్ అనుకుందాం. దానికి ఏం డేటా టైప్ తీసుకుంటే బెటరు? పిక్ లిస్ట్. ఓకే, పిక్ లిస్ట్ సెలెక్ట్ చేసుకుంటామన్నా. క్లిక్ ఆన్ నెక్స్ట్, కార్ ఫ్యూయల్ టైప్ అని ఇస్తా ఉన్నా. పిక్ లిస్ట్ ఎంటర్ చేస్తా ఉన్నా. డీజిల్, పెట్రోల్, ఈవీ అని పెడతా, ఎలక్ట్రిక్ వెహికల్, లేకుంటే ఎలక్ట్రిక్ వెహికల్. ఓకేనా, క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ సేవ్. చాలండి ఇంకా. సో ఓకే, ఇప్పుడు చాలా ఉన్నాయి మనకి ఫీల్డ్స్ కదా ఇక్కడ. ఇప్పుడు పేజ్ లేఅవుట్లోకి వెళ్తా ఉన్నా. ఒకసారి కిందకి పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి ఒకసారి వెహికల్ లేఅవుట్ ఓపెన్ చేస్తా ఉన్నా. ఓకేనా,
చేస్తే చూడండి ఇక్కడ చాలా వచ్చేసాయి కదా మనకి ఇక్కడ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇవన్నీ ఎలాగంటే అలా పడిపోయాయి కదా. ఇప్పుడు వెహికల్ నేమ్ ఓకే, మోడల్ ఓకే, రిజిస్టర్ నెంబర్ ఓకే, కస్టమర్ అనేసి సపరేట్గా ఉంటే బెటర్ కదా, అన్నీ కలిసిపోకుండా ఇవన్నీ. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ పేజ్ లేఅవుట్లో సెక్షన్స్ కూడా డివైడ్ చేసుకోవచ్చు అనమాట. ఎలాగంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ ఉన్న సెక్షన్స్ ఇక్కడ చూస్తానరా, ఇన్ఫర్మేషన్ అని ఉంది ఇక్కడ. ఇన్ఫర్మేషన్లో హెడర్ విజిబుల్ ఆన్ ఎడిట్ ఓన్లీ అని ఉంది కదా ఇక్కడ. ఇదొక సెక్షన్ అనమాట. కిందికి వస్తే సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అని ఉంది చూసారా, ఇదొక సెక్షన్ అనమాట. ఓకేనా. కస్టమ్ లింక్స్ అని ఉంది చూసారా, ఇదొక సెక్షన్. ఈ సిస్టమ్ ఇన్ఫర్మేషన్లో ఏమున్నాయి, క్రియేటెడ్ బై అని ఉంది, లాస్ట్ మాడిఫైడ్ బై అని ఉంది ఇక్కడ. సో ఇదే మనం ఫ్రంట్ ఎండ్లో పోయి ఒకసారి చూద్దాము, ముందరికి వెళ్ళేసి. ఓకే, ఇక్కడ సెక్షన్స్ డివైడ్ అవ్వలేదు, మనం చేద్దాం. సో సెక్షన్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ చూసారా ఫస్ట్లో స్టార్టింగ్లో సెక్షన్ అని ఉందా ఇక్కడ. ఈ సెక్షన్ని తీసుకొని వచ్చి మనం ఒక సెక్షన్ మీద డబుల్ ట్యాప్ చేస్తే, లేదు సారీ, ఈ సెక్షన్ తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తే మనం ఇక్కడ పెట్టేసా సెక్షన్. ఇక్కడ చూసారా సెక్షన్ అడుగుతూ ఉంది. ఇది నేను ఏం పెడతానంటే ఇక్కడ సెక్షన్ పేరు వచ్చేసి వెహికల్ కస్టమర్ డీటెయిల్స్ అని పెడతా, కస్టమర్ డీటెయిల్స్ అని. ఓకేనా. ఇంక ఇవన్నీ ఇలాగే పెట్టేసేయండి. నెక్స్ట్ లేఅవుట్ చూసారా, లేఅవుట్ అంటే ఏంటంటే ఇది సింగిల్ కాలం ఉండాలా డబుల్ కాలం ఉండాలా అనేసి. ఓకేనా, అది ఏంటో చూపిస్తా ఒకసారి. నేను 2 కాలం సెలెక్ట్ చేశాను ఆల్రెడీ. సార్ నేను సెలెక్ట్ చేయాలి, బై డిఫాల్ట్గా 2 కాలం వచ్చేసింది. ఓకే చేస్తా ఉన్నాను. ఇక్కడ చూసారా కస్టమర్ డీటెయిల్ అని ఒక సెక్షన్ క్రియేట్ అయింది. 2 కాలం అంటే ఏంటంటే ఇక్కడ చూసారా ఇదంతా ఒక కాలము, ఇక్కడ ఒక కాలం అనమాట. సో 2 పక్కలా కనిపిస్తూ ఉన్నాయి మనకి ఇక్కడ, ఇదొక కాలం ఇదొక కాలం. సో రెండు పక్కల ఉండాలా లేకుంటే ఒకే పక్కన ఉండాలా అనేసి అది లేఅవుట్ మనం డిజైన్ చేసుకునేది అనమాట ఉంటుంది. లేదు నాకు ఒక కాలంలోనే కావాలనుకున్నప్పుడు ఇక్కడ రాయడానికి ఉండదు, ఇక్కడ పెట్టుకోవడానికి. సో అన్నీ ఒకటే చోటే పెట్టుకోవాలి మనం. సరే ఇప్పుడు ఒక సెక్షన్ క్రియేట్ చేసా. ఈ సెక్షన్లోకి నేను వెహికల్ కస్టమర్ డీటెయిల్స్ అన్నా. ఈ కస్టమర్ ఉంది కదా, ఈ కస్టమర్ని తీసుకొని పోయి ఈ సెక్షన్లోకి వేస్తా ఉన్నా. చూసారా కస్టమర్ డీటెయిల్ అని పైకి వెళ్ళిపోయింది అది. నెక్స్ట్ కస్టమర్కి సంబంధించినవి ఏమన్నా ఉన్నాయా, ఓనర్ ఉన్నాడు ఇక్కడ. ఓనర్ వద్దులేదు, ఓనరు ఈ రికార్డుకు సంబంధించిన ఓనర్ అనమాట. కస్టమర్ డీటెయిల్స్లోకి వెహికల్ని కూడా వేస్తా, వెహికల్ నేమ్ అని కూడా వేసేస్తా, ఈ కస్టమరు ఏం తీసుకున్నాడు అనేసి. నెక్స్ట్ మోడల్ కూడా వేస్తా. ఓకేనా. మోడల్ వెహికల్ కింద పెడదాము. ఓకే సెకండ్ పెట్టా, కస్టమర్ని పైన పెడదాం. జస్ట్ డ్రాగ్ చేయొచ్చు అంతే, మౌస్ పట్టుకొని డ్రాగ్ చేస్తే డ్రాగ్ అయిపోతుంది అది. మోడల్ ఓకే, రిజిస్టర్ నంబర్ కూడా ఉంటుంది, ఎందుకంటే కస్టమర్కి ఒక రిజిస్టర్ నెంబర్ ఉంటుంది కాబట్టి, AP40 అట్లా ఉంటుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఏం చేద్దామంటే ఇంకొక సెక్షన్ తీసుకుంటాను నేను. ఈ సెక్షన్ తీసుకొని వచ్చి దీని కింద వేస్తాను. ఓకేనా. వేసి దీన్ని ఏం పెడతానంటే వెహికల్ డీటెయిల్స్ అని పెడతా. క్లిక్ ఆన్ 2 కాలమ్స్లోనే పెట్టేస్తా ఉన్నా. క్లిక్ ఆన్ ఓకే. చూసారా వెహికల్ డీటెయిల్స్ అని వచ్చేసింది ఇక్కడ. ఈ వెహికల్ డీటెయిల్స్లో కలర్ ఉంటుంది, కలర్ని తీసుకొని వచ్చి ఆ సెక్షన్లోకి వేస్తూ ఉన్నా. ఇంజన్ నంబర్ వచ్చేసి వేస్తూ ఉన్నా. కార్ యొక్క ప్రైస్ ఎంత వేస్తూ ఉన్నా దాంట్లోకి. ఓకేనా. మనం 2 కాలమ్స్ తీసుకున్నాం గుర్తుంది కదా, మనం ఒకటే చోటే పెట్టుకుంటా ఉన్నాం. సో మనకి ఈజీగా ఉండాలంటే ఇది కార్ ప్రైస్ నాకు రైట్ సైడ్ ఉండాలనుకోండి, ఇట్లా ఈ పక్క తీసుకెళ్ళేసి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. చూసారా ఈ సైడ్ వచ్చేసింది, 2 కాలమ్స్ వాడుతున్నాం కాబట్టి. ఫ్యూయల్ టైప్ ఉంది, ఇది కూడా రైట్ సైడ్కి వేసేస్తా ఉన్నాం. ఓకేనా. మనం ఎలా కావాలనుకుంటే అలాగే చేసుకోవచ్చు. ఇది మనం చేయడానికి కాదు, ఇది మనకు రిక్వైర్మెంట్ వస్తుంది. నాకు ఫస్ట్ చూస్తానే నాకు కస్టమర్ కనిపించాలి అంటాడు ఎవరు, సేల్స్ మేనేజర్. సో నీకు ఒక రిక్వైర్మెంట్ పెడతాడు, ఒక టాస్క్ ఇస్తాడనమాట. టికెట్ రైజ్ చేసి నాకు కస్టమర్ పైకి తీసుకొని పెట్టేసి ఆ వెహికల్ నేమ్ ఇక్కడ ఉండాలి, మోడల్ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్తాడనమాట. మనం బ్యాక్ ఎండ్లో పోయేసి ఇలాగ ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్ళేసి ఒక పేజ్ లేఅవుట్లోకి వెళ్ళేసి ఇలాగ యాడ్ చేసి వాడికి ఇస్తాం. ఓకేనా, అర్థమైంది కదా. ఈ ఓనరు ఈ మేక్ కూడా ఉంది చూసారా, ఈ మేక్ను కూడా నేను ఏం చేస్తానంటే వెహికల్ డీటెయిల్స్లోకి డ్రాగ్ చేస్తాను.
ఓకేనా, అర్థమైంది కదా. ఇలాగే కిందికి వస్తే రిలేటెడ్ లిస్టుని చూసారా, మనం వెహికల్ ఆబ్జెక్ట్ లేకపోతే చాలా కనిపిస్తాయి సర్వీస్ బుక్స్ అని, ఎందుకంటే రిలేషన్షిప్ క్రియేట్ చేసినప్పుడు వచ్చింది ఇది రిలేటెడ్ లిస్ట్లోకి. ఇది కూడా మనం హైడ్ అయినా చేయొచ్చు, తీసేనన్నా తీసేయచ్చు, ఏమన్నా చేయొచ్చు అనమాట. మీకు బాగా అర్థం అవ్వాలంటే ఇదంతా పేజ్ లేఅవుట్ కదా, ఇది కూడా అందులోనే ఒక భాగం అనమాట. ఓకేనా, ఈ సర్వీస్ బుక్, ఈ రిలేటెడ్, ఈ డీటెయిల్స్, ఈ యాక్టివిటీ, ఇదంతా ఒక లేఅవుట్ అంటాం. సో ఈ లేఅవుట్లో మనం ఏం కనిపించాలో ఏం కనిపించకూడదో డిసైడ్ చేసి ఒక సెక్షన్స్ లాగా మనం డివైడ్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మనం పేజ్ లేఅవుట్స్ని వాడతాం. ఓకేనా, ఇప్పుడు నోట్స్ అండ్ అటాచ్మెంట్స్ ఉంది కదా, అక్కడ నాకు అది వద్దు అనుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు వద్దు అనుకున్నాం అనుకోండి, అక్కడికి వెళ్ళేసి జస్ట్ ఆ నోట్స్ అండ్ అటాచ్మెంట్స్ మీద ఇది మైనస్ ఐకాన్ అని చూడండి, ఇది తీసేస్తే అది వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా, క్లిక్ ఆన్ సేవ్ చేసేస్తాం అన్న. ఇప్పుడు మనకు నచ్చినట్టు పెట్టేసుకున్నాం అన్ని కస్టమర్ డీటెయిల్స్, వెహికల్ డీటెయిల్స్ అని 2 సెక్షన్స్ డివైడ్ చేసుకొని మనం పెట్టుకున్నాం. ఓకేనా, క్లిక్ ఆన్ సేవ్ చేసేస్తాం అన్న. ఇప్పుడు లేఅవుట్ అనేది సేవ్ అయిపోయింది ఈ లేఅవుట్లోకి. సో నాకు ఇదే లేఅవుట్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కనిపించాలి అనుకున్నప్పుడు ఇదే లేఅవుట్ మనం అసైన్ చేయొచ్చు వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చి. అట్లా డిఫరెంట్ పేజ్ లేఅవుట్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడాలి న్యూ అని ఉంది కదా, ఎన్ని పేజ్ లేఅవుట్స్ అన్నా క్రియేట్ చేసుకోవచ్చు. కొంతమందికి ఈ పేజ్ లేఅవుట్ కనిపించాలి, కొంతమందికి ఈ పేజ్ లేఅవుట్ కనిపించాలి, ఇలాగ డిఫరెంట్ ఉన్నప్పుడు కూడా. సో ఓకేనా, క్లిక్ ఆన్ న్యూ చేసి ఆ పేజ్ లేఅవుట్ నేమ్ ఇచ్చామనుకోండి, నేమ్ వెహికల్ సేల్స్ పీపుల్ గ్రూప్ 1 అనుకుందాం అనే పేజ్ లేఅవుట్ కనిపించాలి. సో ఆల్రెడీ ఉన్నదాన్ని నువ్వు మాడిఫై చేయాలనుకుంటే మనం డైరెక్ట్గా ఇది తీసుకోవచ్చు. లేదు నేను ఫస్ట్ నుంచి యాడ్ చేసుకోవాలా అనుకుంటే జస్ట్ ఇది నన్ను పెట్టేసి సేవ్ చేసేస్తే పేజ్ లేఅవుట్ క్రియేట్ అయిపోతుంది. చూసారా, ఇప్పుడు కొత్తది చేసాము, మనం ఏం చేయలేదు కాబట్టి అన్నీ పైన ఉన్నాయి చూడండి. సో మనకి నచ్చినట్టు మనం యాడ్ చేసుకోవచ్చు సెక్షన్స్ క్రియేట్ చేసుకొని. ఏమైనా డౌట్ ఉందా? అంటే దుర్గా, ఇప్పుడు ఈ పేజ్ లేఅవుట్ లో మనం కంట్రోల్ చేయొచ్చు కదా, ఏమేమి కనిపిస్తుంది ఇన్ఫర్మేషన్, ఏమేమి కనిపించదు ఇది పర్టికులర్ గ్రూప్ కి అని చెప్పి. అవును. సో అలానే మనం పర్మిషన్ సెట్స్ వీటితో కూడా కంట్రోల్ చేస్తాం కదా. పర్మిషన్స్ అది కూడా చేస్తాం కంపల్సరీ, అవి కూడా చేయాలి కూడా. సో ఇప్పుడు ఏంటంటే ఏ సిచ్యువేషన్స్ లో ఇది యూజ్ చేయాలి, ఏ సిచ్యువేషన్స్ లో పర్మిషన్ సెట్స్ కానీ యూజర్ రోల్ హైరార్కీ ఇవి ఉన్నాయి కదా పర్మిషన్స్. సెన్సిటివేషన్ ఎప్పుడు ఏది యూజ్ చేయాలనేది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేను చెప్తుండేది జస్ట్ ఫీల్డ్స్ మాత్రమే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ మారుస్తున్నాం. అదే ఒక పర్మిషన్ సెట్ అంటే ఇది నెక్స్ట్ వచ్చే టాపిక్, తెలియని వాళ్ళకి పట్టించుకోద్దండి. అవి మోర్ ఫంక్షనాలిటీ ఉంటుంది అనమాట అది. ఓకేనా, అది మోర్ ఫంక్షనాలిటీ ఎలాగంటే అది ఈ ఫీల్డ్స్కి సంబంధం ఉండదు. ఫీల్డ్స్ అనేది ఒక చిన్న పార్ట్ అంతే అది. ఓకేనా, కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి అందులో. ఒక పర్మిషన్ ఇచ్చేసి ఇప్పుడు రూల్స్ అంటాము, షేరింగ్ సెట్టింగ్స్ అంటాము, ఇన్ని కంట్రోల్లో ఉండాలి అన్నప్పుడు ఒక పర్మిషన్ సెట్ని మనం క్రియేట్ చేసి ఒక యూజర్కి అసైన్ చేస్తాం. ఓకేనా, బట్ బేసిక్గా నేను అంత పర్మిషన్ సెట్స్ ఏం వాడను, సింపుల్గా అయిపోవాలా అన్నప్పుడు ఇప్పుడు ఒక చిన్న టాస్క్ని మనం కోడ్ కూడా రాయొచ్చు, జస్ట్ ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా కూడా వర్కౌట్ అవుతుంది. ఓకేనా, సిచ్యువేషన్ బేస్ చేసుకొని మనం ఇది చేస్తే ఈజీగా అయిపోతుందా, అది చేస్తే ఈజీగా అవుతుందా అనేసి మనం డిసైడ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు జస్ట్ సింపుల్ పేజ్ లేఅవుట్లో పోయేసి ఆ ఫీల్డ్స్ తీసేసేయి అన్నారు అనుకోండి, దాన్ని నువ్వు కోడ్ కూడా రాయొచ్చు బ్యాక్ ఎండ్లో పోయి. ఓకేనా, బట్ ఇది సింపుల్ కదా. సో పర్మిషన్ సెట్లో కూడా నీకు ఈ ఆప్షన్ ఉంటుంది. సో అది ఎందుకు, కొన్ని మల్టిపుల్ ఫీచర్స్ని బ్లాక్ చేయడానికి కానీ యాడ్ చేయడానికి కానీ యూజ్ చేస్తాం. ఓకేనా, ఈ చిన్న ఫీల్డ్స్ అన్ని నువ్వు 10 సెకండ్ 20 సెకండ్స్లో అయిపోగొట్టేయచ్చు ఇవి. అందుకని చెప్పేసి బేసిక్గా అంతా ఇలానే చేస్తారు వీటికి మాత్రమే. ఓకేనా, అర్థమైంది కదా. సో పర్మిషన్ సెట్లో కూడా మీకు చూపిస్తాను అది ఎలా చేయాలనేసి, ప్రొఫైల్స్ ఇలాగా. ఓకేనా, సో సింపుల్గా చేసుకోవడానికి మనం బేసిక్గా ఇవే వాడతాం. చాలా పెద్ద ఫీచర్స్ని మనం మార్చాలి, మాడిఫై చేయాలి, పర్మిషన్స్ ఇవ్వాలి అన్నప్పుడు పర్మిషన్ సెట్ వాడతాం.
ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు కొత్తది పేజ్ లేఅవుట్ క్రియేట్ చేసాము, మనకు నచ్చినట్లు మనం చేసుకోవచ్చు అనమాట. నేను జస్ట్ సేవ్ చేస్తా ఉన్నా, అలాగే నేనేం పెట్టట్లేదు. చూసారా, 2 వచ్చేసాయి మనకి పేజ్ లేఅవుట్స్. సో బేసిక్గా మనం వాడుతున్నది ఏంటి, వెహికల్ లేఅవుట్ వాడుతున్నాం. ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తాయి మనం ఇందాక క్రియేట్ చేసిన సెక్షన్స్, నోట్స్ అండ్ రిలేటెడ్ లిస్ట్ తీసేసాం కాబట్టి అవి కనిపించదు. ఓకేనా, ఇంకోసారి సేవ్ చేసి ఒకసారి ఫ్రంట్ ఎండ్లో పోయి చూద్దాం అవి డివైడ్ అయినాయా లేదా అనేసి. చూసారా, మనం చూస్తే ఎట్లుంది, ఇది నార్మల్గా ఉంది. రిజిస్టర్ నంబరు మోడలు అనేసి ముందు ఎలాగుండో అలాగే ఉండేది. ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాం పేజ్ని, వచ్చాయా లేవో ఇవి. ఓకే, కనిపిస్తూ ఉందా ఇప్పుడు. సో ఒక పేజ్ లేఅవుట్లో ఎలా కనిపించాలంటే ఓకే ఫస్ట్ చూస్తానే కస్టమర్ డీటెయిల్స్ అంటేనే కస్టమర్ కనిపించేస్తాడు. ఏం వెహికల్ కొన్నాడు తను, అతని మోడల్ ఏంటి, రిజిస్టర్ నెంబర్ ఏంటి అనేసి డైరెక్ట్గా కనిపించేస్తాయి ఇక్కడ. నెక్స్ట్ వెహికల్ డీటెయిల్స్ లేకపోతే ఓకే వెహికల్ కలర్ ఏంటి, వెహికల్ ఇంజన్ నెంబర్ ఏంటి, మేక్ ఏంటి, ఇవన్నీ ఇంకొక డిఫరెంట్ సెక్షన్స్లో ఉంటాయన్నమాట. ఓకేనా, మనం ఎన్ని కావాలంటే అన్ని సెక్షన్స్ పెట్టుకోవచ్చు. ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్క సెక్షన్ పెట్టుకోవచ్చు, లేకుంటే అన్నీ కలిసి ఒకే సెక్షన్లో పెట్టుకోవచ్చు. మనకు చూస్తానే అర్థమైపోవాలన్నమాట ఈ మాడిఫై చేసుకోవడానికి. ఒక కస్టమర్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు కదా కస్టమర్తో, ఒక సేల్స్ పర్సన్, అప్పుడు ఈజీగా ఎంటర్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూస్తానే ఓకే పేరు ఇతను రమేష్ అనేది నేను తప్పుగా ఎంటర్ చేశా, లేదు వెంటనే మార్చేయాలనుకోండి. ముందంతా ఎక్కడో కింద ఉండే కస్టమర్ అనేది ఇప్పుడు స్టార్టింగ్లోనే ఉంది కాబట్టి నేను ఏం చేస్తా, జస్ట్ రిమూవ్ చేసి కొత్త కస్టమర్ని యాడ్ చేయడమో లేకుంటే ఎగ్జిస్టింగ్ వన్ పెట్టడమో ఇలాగ ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా. సో ఓకే, ఇందాక చూసారా మనము మోడల్ అనేసి మనం ఇక్కడ చేసాం, ఇక్కడ పేజ్ లేఅవుట్లో మ్యాండేటరీ ఫీల్డ్ చేసాం కదా. ఇంతకుముందు ఏముండేది, నన్ను అని ఉండే, ఏం లేకపోయా. సో ఇప్పుడు చేసాం కాబట్టి నువ్వు ఎడిట్ చేస్తే కంపల్సరీ ఈ ఫీల్డ్ అనేది ఎంటర్ చేయాలి. మిడ్ వేరియంట్ అని ఇచ్చేస్తా ఉన్నా, సేవ్ చేస్తా ఉన్నా, ఇప్పుడు సేవ్ అవుతుంది చూడండి. అర్థమైంది కదా. నేను రిక్వైర్డ్ ఫీల్డ్ అనేసి పేజ్ లేఅవుట్లో చేశా కాబట్టి ఇప్పుడు అడుగుతా ఉంది, ఇంతకుముందు లేకపోయింది, ఇది ఎంటీ ఉండే ఫీల్డ్ ఇది. ఇప్పుడు రిలేటెడ్లోకి వెళ్తే ఒకసారి చూసారా, నోట్స్ అండ్ అటాచ్మెంట్స్ అనేది ఒకటి రిలేటెడ్ లిస్ట్ ఉండే ఇక్కడ, అది కనిపించట్లేదు ఎందుకంటే పేజ్ లేఅవుట్లో తీసేసాం మనం. సో కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, అంటే మన రిక్వైర్మెంట్ని బట్టి, మన రిక్వైర్మెంట్ కాదు మన ఎండ్ యూజర్స్ ఉంటారే సేల్స్ పర్సన్స్, సర్వీస్ యూజర్స్, వీళ్ళంతా వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మనం చేంజ్ చేయడము, మాడిఫై చేయడము ఇట్లా చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా, ఇంకొక చిన్న కాన్సెప్ట్ చేసేసి పెట్టేద్దాం. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మారుతి స్విఫ్ట్ అని ఉంది కదా ఇక్కడ. ఓకే, ఇది వెహికల్ ఓపెన్ చేస్తానే రికార్డు కనిపిస్తుంది మనకి, బట్ నాకు చూస్తానే కొన్ని ఫీల్డ్స్ నాకు కంపల్సరీ కనిపించేయాలి. నేను ఇప్పుడు ఇంజన్ నంబరు లేకుంటే ఈ కస్టమర్ అనేవాడిని ఇక్కడ కిందికి వచ్చి చూడుకోకుండా నాకు ఇక్కడ పైనే కనిపించాలనుకోండి. ఇప్పుడు ఒక అకౌంట్ అనే ఆబ్జెక్ట్లోకి వెళ్తా, ఇది బేసిక్గా స్టాండర్డ్ అకౌంట్స్ అని ఉంది కదా. ఇది ఓపెన్ చేస్తే ఏదన్నా ఒక రికార్డ్ ఓపెన్ చేస్తా చూడండి. ఇక్కడ రికార్డ్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూస్తున్నారా, టైప్ అని మనకు పైన కనిపిస్తుంది, ఫోన్ నెంబర్ పైన కనిపిస్తుంది, వెబ్సైట్ కనిపిస్తుంది. ఇదంతా ఏమంటామంటే మనం కాంపాక్ట్ లేఅవుట్ అంటాం. కాంపాక్ట్ లేఅవుట్ అంటాం. ఈ లేఅవుట్లోనే మొత్తం హోల్ లేఅవుట్లోనే ఇదొక కాంపాక్ట్ లేఅవుట్ అంటాం, ఈ పైన ఉన్న కొంచెం దాన్ని. ఓకేనా, నాకు ఇక వెబ్సైట్ అనేది ఉంది ఆల్రెడీ, కింద కూడా ఉంటుంది వెబ్సైట్. ఇక్కడ చూడండి, ఈ వెబ్సైట్ కింద కూడా ఉంది, సేమ్ అదే ఉంటుంది డేటా. చూడండి, ఇక్కడ ఉన్నది వాల్యూ ఇక్కడ ఉంటుంది. అట్లని చెప్పేసి 2 వెబ్సైట్లు అంటే డిఫరెంట్ వెబ్సైట్స్ ఉండవు. ఇదే ఫీల్డ్ నేను ఏం చేస్తా ఉన్నా అంటే చూస్తానే నాకు తొందరగా కనిపించేయాలి అది అన్నట్లు నేను పెట్టుకుంటా ఉన్నా. ఓకేనా, ఇది మనం క్రియేట్ చేసుకున్నామంటే ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట. పైననే ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్తుంది, ఓపెన్ చేస్తానే ఈ పైన ఏమేమి ఉన్నాయో అక్కడికే వెళ్తుంది కదా. ఇలా కిందికి వచ్చి ఒక్కొక్కటి. ఓకే, ఇప్పుడు మన దగ్గర 5-6 ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి మనం చూస్తానే కనిపించేస్తా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయో, ఒక 20-30 ఫీల్డ్స్ ఉంటాయి. ఈ 30 ఫీల్డ్స్లో నాకు ఫస్ట్ ఎక్కువ యూజ్ చేసే ఫీల్డ్స్ నాకు పైనే కనిపించాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా కాంపాక్ట్ లేఅవుట్ క్రియేట్ చేసుకొని ఒకటి కావాల్సిన ఫీల్డ్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 4-5 ఉంటే బాగా కనిపిస్తాయి. ఓకేనా, అదే మనం చేద్దాం ఒకసారి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు వెహికల్స్లోకి వెళ్తా ఉన్నా, మన వెహికల్స్లోకి
వెహికల్స్లోకి వెళ్తే చూడాలి మనకు కనిపించట్లే పైన కాంపాక్ట్ లేఅవుట్లో ఏం లేవు, ఎందుకంటే మనం ఏం యాడ్ చేయలేదు కాబట్టి. సో నేను ఏం చేస్తా ఉన్నా, బ్యాక్ ఎండ్లోకి వెళ్తా ఉన్నా ఒకసారి కాంపాక్ట్ లేఅవుట్ క్రియేట్ చేయడానికి. మీరు చెప్పాను కదా ఆబ్జెక్ట్లోకి పోవాలంటే ఎలా పోవాలి, సెటప్ డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు మనం ఇక్కడ నుంచి. ఎడిట్ ఆబ్జెక్ట్ మీద ట్యాప్ చేస్తే చూడండి డైరెక్ట్ ఆబ్జెక్ట్లోకి వచ్చేసాం. ఓకేనా, ఇక్కడ పేజ్ లేఅవుట్స్ మనం ఇందాక చూసాం కదా, ఇలాగే కిందికి వస్తే ఇక్కడ ఉంది చూడండి కాంపాక్ట్ లేఅవుట్స్ అని. పేజ్ లేఅవుట్స్ ఇది అంటే పేజ్లో ఏం కనిపించాలి ఏం కనిపించకూడదు అనే దానికి మనం యాడ్ చేసే పేజ్ లేఅవుట్ ఇది. బట్ కాంపాక్ట్ లేఅవుట్ అంటే ఇందాక చూపించినట్టు మనకు పైన కాంపాక్ట్గా లేఅవుట్లో ఏమేమి కనిపించాలి అనేసి అవి కూడా మనం మల్టిపుల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకరికి ఒక లేఅవుట్ కనిపించాలి, ఇంకొకరికి ఇంకొక లేఅవుట్ కనిపించాలి అనేసి. సో నేను కాంపాక్ట్ లేఅవుట్ క్లిక్ చేస్తే సిస్టమ్ డిఫాల్ట్ అని ఒకటి ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాడు వాడు. బట్ ఇందులో ఏం లేవు, అందులో ఏం యాడ్ చేసిందిలే. సో ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేద్దాం. ఒకసారి కాంపాక్ట్ లేఅవుట్ అసైన్మెంట్ అని చూసారా, ఇది ఓపెన్ చేస్తే ఎడిట్ అసైన్మెంట్ సిస్టమ్ డిఫాల్ట్. సో ఇది మనకి ఏం ప్రొవైడ్ చేయదు. సో క్యాన్సిల్ చేసేసి నేను కాంపాక్ట్ లేఅవుట్ మళ్ళీ క్లిక్ చేస్తే ఇక్కడ బయటకు వచ్చేస్తా. ఇక్కడ కొత్తది క్రియేట్ చేద్దాం, న్యూ కాంపాక్ట్ లేఅవుట్. ఏం పెడతానంటే నేను వెహికల్ హైలైట్స్ అని పెడతా. LIGHTS హైలైట్స్ అంటే మనకి మెయిన్ కలరు ఇవేవి కనిపించాలి అనేసి. ఓకేనా, జస్ట్ నేమ్ యాడ్ నేమ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పడిపోతుంది. ఇక్కడ చూసారా కింద సెలెక్ట్ కాంపాక్ట్ లేఅవుట్ ఫీల్డ్స్ అన్నారు. అంటే కాంపాక్ట్ లేఅవుట్లో కావాల్సిన ఫీల్డ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అవైలబుల్ ఫీల్డ్స్ నీ దగ్గర ఉన్న ఫీల్డ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో నీకు ఏమేమి కనిపించాలి పైన. సో నాకు కస్టమర్ కనిపించాలి ఫస్ట్. సో ఈ కస్టమర్ని తీసుకుంటున్నాను. ఇక్కడ యాడ్ మీద ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే ఇటు సైడ్ వచ్చేస్తుంది చూసారా. నెక్స్ట్ ఏం కనిపించాలి, కస్టమర్. ఓకే, వెహికల్ నేమ్ కూడా కనిపించాలనుకోండి, వెహికల్ నేమ్ కూడా యాడ్ చేస్తా. నెక్స్ట్ ఏం కనిపించాలి, కలర్ కనిపించాలనుకుందాం, కలర్ని కూడా యాడ్ చేస్తా. నెక్స్ట్ చాలండి 3. మళ్ళీ ఎక్కువ ఇవన్నీ అయిపోతే కింద కనిపించవు అనమాట. కింద కూడా కనిపిస్తాయి బట్ మనకు అవసరం లేదు. మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా, అర్థమైంది కదా. నేను జస్ట్ 3 యాడ్ చేశాను అంతే. క్లిక్ ఆన్ సేవ్. సేవ్ చేసాం, బాగానే ఉంది. ఇక్కడ లేఅవుట్ అనేది అసైన్ చేయాలన్నమాట మనం. ఓకేనా, ఏ లేఅవుట్కి మనం ఇందాక లేఅవుట్స్ క్రియేట్ చేసాం కదా, ఇది ఒకసారి ఓపెన్ చేస్తే ఎడిట్ అసైన్మెంట్స్ ప్రైమరీ లేఅవుట్. ఓకేనా, ఆ లేఅవుట్కి మనం క్రియేట్ చేసిన కాంపాక్ట్ లేఅవుట్ని అసైన్ చేయాలి. వెహికల్స్ హైలైట్స్ మనం క్రియేట్ చేసాం కదా. సో ఫస్ట్ సిస్టమ్ డిఫాల్ట్ అని ఉంది, ఎందుకంటే ఇది బై డిఫాల్ట్గా వాడే ఇచ్చేది. మనం ఓన్గా క్రియేట్ చేసాము, అది క్రియేట్ చేసిండేది దానికి అసైన్ చేయాలి ఇప్పుడు మనం. సో ఓకేనా, వెహికల్ హైలైట్స్ పెట్టేసాయి ఇక్కడ. ప్రైమరీ అంటే మెయిన్ దానికి ప్రైమరీ కాంపాక్ట్ లేఅవుట్ ఇదే అనేసి మనం క్రియేట్ చేసినది. సో మల్టిపుల్ క్రియేట్ చేసుకొని మనం ఆ పేజ్కి సంబంధించి మనం అసైన్ చేయొచ్చు. సో క్లిక్ ఆన్ సేవ్ చేసేస్తాము. సో సేవ్ అయిపోయింది. ఇక్కడ జస్ట్ క్యాన్సిల్ చేసేస్తే ఇక్కడ చూసారా ప్రైమరీ కాంటాక్ట్ లేఅవుట్ ఏముంది, ఇంతకుముందు సిస్టమ్ డిఫాల్ట్ ఉండే బట్ మనం క్రియేట్ చేసినది అసైన్ చేసాము. ఒకసారి ఫ్రంట్ ఎండ్లో పోయేసి మనం చూద్దాం. ఇక్కడ చూసారా ప్రజెంట్ వెహికల్ అని ఉంది, ఇక్కడ ఏం కాంపాక్ట్ కనిపించట్లేదు, ఫీల్డ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. జస్ట్ రీఫ్రెష్ చేద్దాం, వస్తుందో రాదో చూద్దాం. సో రాలేదు ఇది, ఇంకొకసారి రీఫ్రెష్ చేద్దాం. సో ఇది రీఫ్రెష్ అవ్వట్లేదు బట్ కంపల్సరీ వస్తుంది. మీరు మళ్ళీ ట్రై చేస్తూ ఉన్నా కూడా, ఎందుకంటే ఇదే చేయాల్సిందే. సో ఒకసారి బయటికి వెళ్ళేసి వేరే రికార్డ్ ఓపెన్ చేస్తా, ఇక్కడ అలానే కనిపిస్తుంది. సరే ఓ పని చేద్దాం, ఇది ఇష్యూ వల్ల నేనేం చేస్తాను అంటే కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తాను, చూద్దాం ఒకసారి. కస్టమర్ రమేష్, వెహికల్ నేమ్ వచ్చేసి మహీంద్రా XUV 700. వెహికల్ నేమ్ ఇస్తా ఉన్నా, మోడలు హై ఎండ్ మోడలు, రిజిస్టర్ నెంబర్ నాకేం అవసరం లేదు, కలర్ బ్లాక్, ఫ్యూయల్ టైపు డీజిల్,
అంతే, క్లిక్ ఆన్ సేవ్ చేస్తా ఉన్నా. ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ఇట్. సో జస్ట్ రిఫ్రెష్ 1 సెకండ్. చూసారా కనిపిస్తుంది, ఆల్రెడీ అసైన్ అయింది. ఇక్కడ పేజ్ ఎడిట్ చేస్తే పైన కనిపిస్తుంది చూసారా ఇక్కడ. బట్ మనకి అక్కడ యాక్టివేషన్, ఒకసారి యాక్టివేట్ చేస్తా పేజ్. ఆల్రెడీ యాక్టివేషన్లో ఉంది. క్లిక్ ఆన్ సేవ్ బ్యాక్. సో కనిపించట్లేదు ఇది. సో ఎనీహౌ ఇప్పుడు మనకి ఎలాగంటే ఇప్పుడు ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా, ఎలాగ అనిపిస్తుంది అంటే అది ఇందాక మనం చూసాం కదా. కాంటాక్ట్లోకి వెళ్ళి చూపిస్తా. ఇది డిఫరెంట్ ఆబ్జెక్ట్ అనమాట. ఇది కాంటాక్ట్స్లోకి వెళ్తే మై కాంటాక్ట్స్ అని ఉంది. మై కాంటాక్ట్స్ లిస్ట్ వ్యూ. సో కాంటాక్ట్స్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది మనకి. దాన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ చూసారా పైన టైటిల్ కనిపిస్తుంది, అకౌంట్ నేము ఇలా కనిపిస్తుంది కదా. ఇలాగా మన దాంట్లో కూడా మనం ఏమైతే ఫీల్డ్స్ పెట్టామో అవి మాత్రం కనిపిస్తాయి. ఓకేనా, ఇంకొకసారి ట్రై చేద్దాం. ఏమన్నా వచ్చిందేమో. వై ఇట్స్ నాట్ షోయింగ్ హియర్. సో ఓకే, మీరైతే ట్రై చేయండి ఒకసారి. కంపల్సరీ వస్తుంది, కొంచెం టైం తీసుకొని రిఫ్రెష్ అవుతుంది అది. సో మీరు చేసిన కొన్ని చోట్ల కరెక్ట్గా చేసినా రాలేదు అంటే కొంచెం ఇష్యూ విత్ ద ఆర్గ్ అనమాట. డెవలపర్ ఎడిషన్స్ అని ఇది మనం క్రియేట్ చేసుకున్న ఎడిషన్ ఇది. దీంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని, అందుకు కనిపించదు అది. అందుకు మీరు ఏం చేస్తారంటే కంటిన్యూగా రీఫ్రెష్ చేస్తూ ఉండండి, వస్తుంది. ఇప్పుడు లేదు, ఒకసారి నేను తీసేస్తా ఇది. వెహికల్స్ ఓకే వచ్చింది చూడండి. ఇక్కడ చూసారా వెహికల్, ఇక్కడ చూసారా లుకప్ అనేసి ఫస్టే పడిపోయింది మనకి. వెహికల్లో పర్సన్ పేరు ఇక్కడ చూడండి ఒకసారి, అర్థమైంది కదా. వెహికల్లోకి మనం ఏం చేసాం, లుకప్ యాడ్ చేసాం కాబట్టి మనకి పైననే వచ్చేసింది అది. సో ఆటోమేటిక్గా అదే అనలైజ్ చేసుకొని మనకి పైన ఇచ్చేసింది అది. వెహికల్ నేమ్ కనిపించాలన్నాం, కలర్ బ్లాక్ పెట్టాం. సో 3 ఫీల్డ్స్ పెట్టాం కాబట్టి 3 ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఇంకొకటి అద్భుతమైన ఫీచర్ ఏంటి అంటే ఇప్పుడు ఈ వెహికల్ మనం ఈ కస్టమరు రమేష్ ఈ వెహికల్ కొన్నాడు అని పెట్టాము కదా మనం. XUV700 రమేష్ కొన్నాడు అని పెట్టాము. నేను ఈ కస్టమర్ని చూడాలి, కస్టమర్ డీటెయిల్స్ అంతా చూడాలనుకోండి. నేను ఏం చేస్తా, కస్టమర్లోకి వెళ్ళాలి, మళ్ళీ రమేష్ అని చెక్ చేసుకోవాలి. ఈ రమేష్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ కదా. సో ఓకే, ఇలాగ ఫస్ట్ కస్టమర్ రమేష్ ఉన్నాడు, ఒక రికార్డే ఉంది కాబట్టి ఈజీగా పోయినాను కొట్టేసాను అనమాట. ఒక 1000 రికార్డ్స్ ఉన్నాయనుకోండి, అందులో రమేష్ని ఎలా ఎతకాలి మనం. ఏదర్ మళ్ళీ ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళేసి రమేష్ అని టైప్ చేయాలి, ఇక్కడ చేస్తే వస్తాడు. ఓకేనా, అలా కాకుండా వెహికల్లోకి వెళ్ళేసి ఈ వెహికల్ మీద జస్ట్ వీడి మీద టైప్ చేస్తే చక్కగా వాడి రికార్డులోకి వెళ్ళిపోతాం చూడండి. ఓకేనా, అర్థమైందా. సో వెహికల్లోకి వెళ్తా ఉన్నా. ఏ వెహికల్ అయినా చూసుకోండి. ఇప్పుడు మారుతి స్విఫ్ట్ కూడా రమేష్ ఉన్నాడు. ఆ రమేష్ నేను డైరెక్ట్ చూడాలనుకుంటున్నా, వాడి రికార్డు, వాడి డీటెయిల్స్ ఏంటి అని. జస్ట్ వాడి మీద ట్యాప్ చేస్తే ఆ రమేష్ అనే కస్టమర్లోకి వచ్చేసింది. సో నావిగేషన్ అంత స్పీడ్గా ఉండాలన్నమాట. మనకి షార్ట్కట్స్ చాలా ఉంటాయి, అవన్నీ మీరు నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ కూడా మీరు ఎలాగా సెటప్లో పోయేసి ఎడిట్ ఆబ్జెక్ట్ కొడితే ఎక్కడికి వెళ్తారు చెప్పండి. ఇప్పుడు ఈ ఎడిట్ ఆబ్జెక్ట్ కొడితే ఏ ఆబ్జెక్ట్లోకి వెళ్తాం మనం. ఎనీవన్? సో కస్టమర్ అనే ఆబ్జెక్ట్లోకి వెళ్తాం. ఎందుకు కస్టమర్ అనే ఆబ్జెక్ట్లోకి వెళ్తామంటే మనం ఆల్రెడీ కస్టమర్ అనే రికార్డ్ ఓపెన్ చేశాం కాబట్టి. ఓకేనా, ఇప్పుడు సర్వీస్ బుక్ ఉంది, సర్వీస్ బుక్లోకి వెళ్ళేసి నేను ఏదో ఒక రికార్డ్ ఓపెన్ చేసి ఇక్కడ సెటప్ ఎడిట్ ఆబ్జెక్ట్ అని కొడితే ఈ సర్వీస్ బుక్ అనే ఆబ్జెక్ట్లోకి వెళ్తాం బ్యాక్ ఎండ్. ఓకేనా, సేమ్ వెహికల్ కూడా అంతే అనమాట. ఇంకొకటి విషయం మీకు, ఇప్పుడు నేను రికార్డ్లోకి పోయేసి ఎడిట్ ఆబ్జెక్ట్ కొట్టమని చెప్తున్నా కదా, అలా కాకుండా వెహికల్స్ అనే ఆబ్జెక్ట్లో ఉన్నా కూడా వెళ్ళిపోవచ్చు మనం. ఓకేనా, రికార్డ్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 3 ఉన్నాయి మనకి. ఇక్కడ నుంచే డైరెక్ట్గా ఎడిట్ ఆబ్జెక్ట్ ఉంటుంది మనకి. ఇక్కడ ఎడిట్ ఆబ్జెక్ట్ ఉంది, ఒకటి మిస్ అయింది మనకి.
ఎడిట్ పేజ్ అని ఉండే. ఎడిట్ పేజ్ అంటే ఈ రికార్డ్ పేజ్ ఎడిట్ చేయడానికి అప్పుడు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ పడితే ఎడిట్ పేజ్ అని ఉంది. ఓకే, ఆబ్జెక్ట్ పోవాలన్నప్పుడు నువ్వు బయట నుంచే యాక్సెస్ చేయొచ్చు. బట్ పేజ్ని ఎడిట్ చేయాలి. ఈ పేజ్ని ఎడిట్ చేయాలంటే ఎడిట్ పేజే కొట్టాలి. ఎడిట్ పేజ్ అనేది రేపు చెప్తాను నేను, రేపు క్లాస్లో. సో అర్థమైంది అనుకుంటాను. నేను సింపుల్ టాపిక్స్ చెప్పాను, బట్ చాలా యూజ్ చేసే టాపిక్స్ అవి మనం. ఎందుకంటే కంటిన్యూ కొత్త ఫీల్డ్స్ క్రియేట్ చేస్తూనే ఉంటాం, ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తూనే ఉంటాము. ఒక్కొక్కరు కొత్త సేల్స్ పీపుల్ అసైన్ అవుతూనే ఉంటారు. ఇప్పుడు సేల్స్ పర్సన్స్ జనరల్గా కంపెనీలకు జాయిన్ అవుతూనే ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, ఇలాగ ఉంటుంది. ఒక్కొక్క వచ్చిన తర్వాత వాడికి అసైన్ చేయాలి పేజ్ లేఅవుట్స్, వాడికి ఫీల్డ్స్ ఏమో కనిపించాలి, కనిపించకూడదు, మ్యాండేటరీ ఏం ఫీల్డ్స్ చేయాలి, ఇలాగనమాట. ఓకేనా, అందుకు రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కాబట్టి నేను ఈ టాపిక్స్ మీకు ఈరోజు క్లాస్లో చెప్పింది. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఏమన్నా క్లారిఫై చేస్తాను.